ఈ మాటలు నూరంతల ఫలభరితంగా మార్చి ఆశీర్వదించండి, మమ్ములను బలపరచండి. యేసు నామమున ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. ఎక్కువ కట్ చేసి కొద్దిగా బేస్ పెట్టారు. పరిశుద్ధ గ్రంథములో నుండి మన ధ్యానాంశము కొరకై లూకా సువార్త చదువుదాం అందరం. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం ఒకసారి మనం ధ్యానం చేద్దాం. చదివే వాళ్ళు కూడా మైక్ తీసుకొని చదవాలి. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. యేసు రక్షకుడు ఈ భూమి మీద జీవించిన కాలములో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది శిష్యులు ఆయనను వెంబడించారు. ఆయన ద్వారా పిలువబడిన శిష్యులు కొంతమంది ఆయనను కావాలని హృదయపూర్వకంగా వెంబడించిన వారు కొంతమంది. మనం చదివిన మాటలో ఇంచుమించు 70 మంది శిష్యులను, చెప్పండి ఒకసారి, 70 మంది శిష్యులను పిలిచాడు. ఇద్దరిద్దరిగా వారిని ఇతర గ్రామాలకు పంపించాడు. 70 మంది మీద కూడా పరిశుద్ధాత్మను ఊది వారికి అధికారాన్ని ఇచ్చాడు. వారిలో ఒక శక్తినిచ్చాడు. యేసయ్య తనలో ఉన్న మహిమను, తనలో ఉన్న ప్రభావాన్ని, తనలో ఉన్నటువంటి ఆ శక్తిని లేక అద్భుత కార్యాలు చేసే ఆ ప్రభావాన్ని ఆ 70 మంది శిష్యుల్లోకి ఇచ్చాడు. మీరు వెళ్ళి చుట్టుపక్కల గ్రామాలంతా తిరగండి. ఎవరైతే రోగులు ఉన్నారో మీరు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ రోగులు బాగుపడతారు. ఒకవేళ ఎవరైనా దురాత్మల చేత పీడింపబడుతుంటే, ఆ దురాత్మలు కలిగించే వ్యసనాల చేత పీడింపబడుతున్నా మీరు చేతులుంచినప్పుడు వారు బాగుపడతారు. ఆ దురాత్మలు వారి నుండి వెళ్ళగొట్టబడతాయి. మీరు వెళ్ళండి, ఈ అధికారాన్ని మీకు ఇస్తున్నాను, ఈ శక్తిని మీ మీదకి నేను ఇస్తున్నానని దేవుడు వారి మీద పరిశుద్ధాత్మను ఊది వారిని అభిషేకించి ఆ ప్రభావమును వారికి ఇచ్చి వారిని ఇతర గ్రామాలకు పంపించాడు. వారందరూ ఆత్మపూర్ణులై దేవుని శక్తిని పొందుకొని చుట్టుపక్కల గ్రామాలన్నీ వెళ్ళారు. ఇద్దరిద్దరుగా వెళ్ళి వారు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతాలు జరిగాయి. రోగులు బాగుపడుతున్నారు, దురాత్మలన్నీ కూడా వెళ్ళగొట్టబడుతున్నాయి. ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇంచుమించు ఒక వారం 10 రోజుల పాటు చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగారు. వారికి ఎక్కడ లేని సంతోషం వచ్చింది. మన గురువు గారు, మన బోధకుడే కాదు అద్భుతాలు చేసేది, ఆ శక్తిని మనకు కూడా ప్రభువిచ్చారు. మనం కూడా పొందుకున్నాం, మనం కూడా వాడబడ్డాం, మనకు కూడా దేవుడి శక్తిని ఇచ్చాడు అని సంతోషంతో వెళ్ళి ఎక్కడెక్కడ ఏ కార్యాలు జరిగాయో అవన్నీ మరలా ప్రభువు దగ్గరికి వచ్చి చెప్తున్నారు వాళ్ళు. అయ్యా, మీరు మాకు అధికారాన్ని ఇచ్చారు కదా, ఆ అధికారాన్ని బట్టి ఎన్నో కార్యాలు మేము చూసాం. రోగులు బాగుపడ్డారు మేము చేతులేస్తే, దురాత్మలు కూడా వెళ్ళగొట్టబడ్డాయి, ఎన్నో అద్భుతాలు జరిగాయి, మా ద్వారా ఇలాంటి కార్యాలు జరిగాయి అని ఎన్నో విషయాలు యేసయ్యతో చెప్పినప్పుడు యేసయ్య ఒక మాట్లాడిన మాట ఇక్కడ మనం ధ్యానం చేశాం. ఇదిగో నేను మీకు శక్తినిచ్చాను, నేను మీకు మహిమనిచ్చాను, నాలో ఉన్న ప్రభావాన్ని మీలోకి నేను పంపించాను, మీరు వెళ్ళారు, వాడబడ్డారు, నా నామంలో అద్భుతాలు చేశారు, నేను మిమ్మల్ని వాడుకున్నాను. అయినను వాటిని బట్టి మీరు సంతోషించక, దయ్యములు మీకు లోబడినాయని సంతోషించడం కాదు, లేక రోగులు బాగుపడ్డారని సంతోషించడం కాదు, అద్భుతాలు జరిగాయని సంతోషించడం కాదు, ఆశ్చర్య కార్యాలు జరిగాయని సంతోషించడం కాదు, పరలోకమందు మీ పేరులు వ్రాయబడినవని సంతోషించండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ శిష్యులు భౌతిక సంబంధమైన వాటిని బట్టి సంతోషించారు.
భౌతికంగా జరిగిన కార్యాలను బట్టే సంతోషించారు. మీకు ఒకటి చెప్పనా, ఈ లోకంలో స్వస్థత పరుస్తాడు దేవుడు, మంచిదే. కానీ ఒకసారి స్వస్థత చెందుతాం, బాగుంటుంది. కానీ మరణం రాకుండా ఉంటుందా? మరణం వస్తుంది. మరలా శరీరం అన్న తర్వాత ఏదో ఒక విధమైన అనారోగ్యం రాకుండా ఉంటుందా? వస్తుంది. ఈ లోకంలో ఏదో పొందాం, ఏదో జరిగాయి, దేవుడేదో ఆశీర్వదించాడు, నాకు మేలు చేశాడు, నన్ను అభివృద్ధి పరుస్తున్నాడు, నన్ను దీవిస్తున్నాడు, మాకు ఉన్నత స్థానాన్ని ఇస్తున్నాడని తాత్కాలికమైన వీటిని బట్టే కాదు మీకు సంతోషం. ఈ లోక సంబంధమైన జరుగుతున్న కార్యాలను బట్టే కాదు మీరు ఆనందపడాల్సింది. వీటన్నిటికంటే ముఖ్యంగా పరలోకమందు మీ పేర్లు వ్రాయబడ్డావని మీరు సంతోషించండి. స్తోత్రం కలుగునుగాక. అందరి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాధారణంగా మన సంతోషం, దేవుడు మనకి ఏదైనా కార్యం చేశాడా, స్వస్థపరిచాడా, అద్భుతం జరిగిందా, మేలు జరిగిందా, ఏదైనా వస్తువు కొన్నామా, వాహనం కొన్నామా, భూములు కొన్నామా, ఇళ్ళు కట్టామా, గర్భఫలాన్ని ఇచ్చాడా, వివాహాలు జరిగాయా, లోక సంబంధంగా ఏదైనా సంపాదించుకున్నామా, దానిని బట్టి సంతోషిస్తాం. మంచిది. దేవుడిచ్చిన వాటిని బట్టి సంతోషించడం కంటే కూడా తిరిగి మరలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పౌలు అంటారు, ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. సంతోషించడమే కాదు క్రైస్తవుల లక్షణం. దేవుడు ఏదో ఇచ్చాడని ఆనందించడమే కాదు దేవుని పిల్లల లక్షణం. దేవుడిచ్చిన వాటిని బట్టి ఎంత సంతోషం కలిగిందో అంతకు రెట్టింపు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంత తిరిగి దేవుని ఘనపరచాలి, అంత ప్రభువుని ఘనపరచాలి. స్వస్థపడ్డావా, మేలు జరిగిందా, నువ్వు జరగలేని కార్యాలు దేవుడు జరిగించాడా, నీ జీవితంలో పొందుకోలేని దాన్ని దేవుడిచ్చాడా, ఏదైనా కృప చూపించాడా, ఏదైనా పొందుకున్నావా, దేవుడు నాకు ఇది చేశాడు సంతోషం అని సరిపెట్టుకోవడం కాదు. సంతోషించడం మాత్రమే కాకుండా ప్రభువు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి, ఇచ్చిన స్వస్థతను బట్టి, చేసిన కార్యాన్ని బట్టి తిరిగి మరలా మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దానితో పాటు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఈ భౌతిక సంబంధంగా జరిగిన వాటిని బట్టి మీరు సంతోషింపక. అది మాత్రమే కాదు, మీకు సంతోషించవలసిన విషయం ఏది అంటే మీ పేర్లు పరలోకమందు వ్రాయబడినవని సంతోషించండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీ పేర్లు పరలోకమందు వ్రాయబడిన దానిని బట్టి మీరు సంతోషించాలి. మీకు ఒకటి చెప్తాను, ఈ భూ సంబంధంగా పేర్ల కోసం ఎంతో ప్రయత్నం చేస్తాం. పేర్లు అంటే చాలా రకాలు ఉంటాయి. ఒకటి, ఇప్పుడు ఆధార్ కార్డులో పేరు మిస్టేక్ వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? మరలా దాన్ని సరి చేసుకునేదాకా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి, ఈ ఆఫీస్ దగ్గరికి వెళ్ళమంటే ఏ ఆఫీస్కి వెళ్ళమంటే, ఏ షాప్కి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి, కనీసం రేషన్ కార్డులో పేరు లేకపోయినా టెన్షన్ మనకి. రేషన్ కార్డులో పేరు ఉండాలి, ఆధార్ కార్డులో పేరు ఉండాలి, జనాభా లిస్టులో పేరు ఉండాలి, ఓటర్ ఐడిలో పేరు ఉండాలి. ఈ లోక సంబంధంగా ఇలాంటి వాటి కోసం ఎంతో తాపత్రయపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. మీకు ఒకటి చెప్తాను, ఆ పేరు ఈ రోజు ఉంటుంది, రేపు తొలగిపోద్ది. ఒకటి పేరు లేదంటే ఏమైపోయినట్టు? ఏమండి మాట్లాడరు? ఏమండి మీకు చెప్తాను, రేషన్ కార్డులో పేరు ఉంది, మనిషి పోయాడు, రేషన్ ఇస్తారా చెప్పండి? ఓటర్ ఐడి ఉంది, ఓటర్ ఐడిలో పేరు ఉంది, మనిషి పోయాడు, ఓటు వేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఈ లోక సంబంధంలో పేర్లు ఈ రోజు ఉంటే రేపు పోతాయి. మనిషి పోయాడంటే ఆ పేరు కూడా పోద్ది. అయితే ఒకటి చెప్తాను, ఈ లోక సంబంధంగా ఏవేవో పేర్ల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారే, పరలోకమందు మన పేర్లు వ్రాయబడుట కోసం ప్రయాసపడాలి. పరలోకమందు జీవగ్రంథమందు మన పేర్లు వ్రాయడం కోసం మనం ప్రయత్నం చేయాలి. పరలోక సంబంధంలో మన పేర్లు నమోదు చేయించడం కోసం మనం కష్టపడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. లోక సంబంధంగా కొన్ని వాటిల్లో పేరు కోసం ప్రయత్నం చేస్తాం. కొంతమంది ఊర్లో వారి పేరు కోసం ప్రయత్నం చేస్తారు. క్రైస్తవ సంఘాల్లో కూడా కొంతమంది వారి పేర్లు వినబడడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని విషయాల్లో ఏదో పేరు సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఏమంటే ఈ పేర్లు కాదు మనం ప్రయాసపడాల్సింది, పరలోకమందు మన పేర్లు వ్రాయబడాలి. పరలోకమందు నీ పేరు వ్రాయబడి ఉన్నదని నీవు సంతోషించాలి. పరలోకములో మన పేరు వ్రాయబడితే అసలు సాక్షాత్తు ప్రభువు తన నోటితోనే నీ పేరు వెలిగితే ఎంత సంతోషం. స్తోత్రం చెప్పండి ఒకసారి. లోక సంబంధంగా కాదు నీ పేరు చెప్పుకోవడం,
లోక సంబంధంగా కాదు మన పేరు ప్రతిష్టతలు సంపాదించుకోవడం. అసలైన పరలోకములో మన పేరు రావాలి, అక్కడ వ్రాయబడాలి, అక్కడ ముద్రించబడాలి. ఆ పరలోక దేవదూతల నోట నీ పేరు పలకబడాలి. దేవదూతల ఎదుట, పెద్దల ఎదుట, పరలోక సైన్య సమూహము ఎదుట సింహాసనాసీనుడై ఉన్న యేసయ్యే నీ పేరు పలకాలి ఆయన నోట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన నోట మన పేరు వెలువడాలి. మీకు చెప్పనా, కొంతమందిని దేవుడు ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచాడు. కొంతమందిని ప్రత్యేకంగా దేవుడు పేరు పెట్టి పిలిచాడు. దేవుడు ఎవరిని పిలిచాడో వారి జీవితాలు ప్రత్యేకింపబడ్డాయి. ఆ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చూశారు. ఎవరినైతే దేవుడు పిలిచాడో ఆ పేర్లను బట్టి దేవుడు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో మహత్తరమైన కార్యాలు చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో వెలుగై, ఆత్మయై, వాక్యమై, ప్రత్యక్షమై అబ్రహామును పిలిచాడు. అబ్రమా, నీవు లేచి నీ సమస్తాన్ని విడిచి నేను చూపించే దేశానికి, ప్రాంతానికి వెళ్ళు అన్నాడు. దేవుని నోట అబ్రాము పేరు పిలువబడింది. ఎంత ఆశీర్వదింపబడ్డాడు, ఎంత ప్రత్యేకింపబడ్డాడు, ఎంతటి ఉన్నత స్థాయిలోనికి వెళ్ళాడు. యాకోబును దేవుడు పిలిచారు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే బైబిల్లో ఇదిగో నోవాహును దేవుడు పిలిచాడు, సమూయేలును దేవుడు పిలిచారు, పౌలును దేవుడు పిలిచారు, తన శిష్యులను దేవుడు పిలిచారు. దేవుని నోట ఎవరి పేరు వచ్చిందో వాళ్ళ జీవితాల్లో ఈ లోక సంబంధమే కాదు, పరలోక సంబంధమే కాదు, ఒక మహత్తరమైన ఘనమైన కార్యాన్ని చూడగలిగారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరిని చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన, ఇహలోక సంబంధమైన పేరు ప్రతిష్టతలు అక్కడ ఇక్కడ పేర్ల కోసం సంతోషించడం కాదు, పరలోకమందు మీ పేర్లు వ్రాయబడ్డాయని సంతోషించండి. కొన్ని అనుభవాలు చెప్తాను, లోతుగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరందరూ వాక్యంపై మనసు పెట్టి శ్రద్ధగా నేర్చుకోవాలి. అసలు మన పేర్లు ఎక్కడ వ్రాయబడాలి? స్తోత్రం చెప్పండి ఒకసారి. మన పేర్లు ఏ లిస్టులో ఉండాలి? మన పేర్లు పరలోకంలో ఎలాంటి అనుభవాల్లో ఉండాలి? దేవుని పిల్లలుగా రక్షింపబడిన వారందరి పేర్లు ఈ లోకంలో లేకపోవచ్చు, మందిరం మీద మీ పేర్లు లేకపోవచ్చు, కానుకల లిస్టులో మీ పేరు లేకపోవచ్చు, కానీ ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎక్కడ ఉండాలి? పరలోకములో మీ పేరు వ్రాయబడాలి. స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అసలు ఎవరి పేర్లు వ్రాయబడతాయి పరలోకంలో? చూద్దాం కొన్ని అనుభవాలు పరిశుద్ధ గ్రంథములో నుండి. కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8వ వచనం ఒకసారి మనం ధ్యానం చేద్దాం త్వరగా. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును గదా. చాలు. కవిలలో అన్న చోట ఒకటంకేసి ఫుట్ నోట్లో ఒక మాట వ్రాయబడి ఉంది, పుస్తకము. దావీదు భక్తుడు ప్రార్థిస్తూ ఆరాధిస్తూ పలికిన ఈ మాటలో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవా, నా సంచారములన్నీ నీవు లెక్కించి ఉన్నావు. నేను ఎక్కడెక్కడికి సంచరించానో, ఏ చోటు వెళ్ళానో, ఎక్కడ నడిచానో, ఎక్కడ ప్రయాణం చేశానో, ఎక్కడ నిలబడ్డానో, ఎక్కడ కూర్చున్నానో, ఎక్కడ యాత్ర చేశానో, ఎక్కడ బస చేశానో, ఎక్కడ మాట్లాడానో, ఎక్కడ తిన్నానో, ఎక్కడున్నానో, నా సంచారములన్నీ నీవు లెక్కించి ఉన్నావు. ఈ మాట మనకేం నేర్పిస్తుందో తెలుసా? దేవుడు మన అన్ని విషయాలు ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. మన ప్రతి అనుభవాలు ఆయన చూస్తున్నాడు. మన ప్రతి కదలికలు ఆయన చూస్తున్నాడు. దావీదు అంటారు, నేను పరుండుట, నేను లేచుట, నేను కూర్చుండుట సమస్తము నీకు తెలిసే ఉన్నవి. అయ్యా, నిన్ను దాటి నేను ఎక్కడికి వెళ్తాను? ఆహా, గువ్వవలే నాకు రెక్కలుండిన ఎడల ఆకాశమునకు ఎగిరిపోయిన అక్కడను నీవు ఉన్నావు, పాతాళమునకు దిగిపోయిన అక్కడను నీవు ఉన్నావు. ఎక్కడైనా ఆయన ఉన్నాడు. నువ్వెక్కడికి వెళ్ళినా ఆయన ఆత్మ నీతో వస్తుంది. ఎలీషా అంటున్నాడు, నీవు నయమాను వెనకాల పరిగెట్టుకెళ్ళినప్పుడు నా ఆత్మ, నా మనసు నీతో కూడా రాలేదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దేవుని భయం ఉందా?
మందిరానికి వెళ్ళి ఆరాధన చేసి దేవుని వాక్యాన్ని వింటూ పరిశుద్ధుడైన యేసు రక్తములో కడుగబడి పరిశుద్ధ వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ ఆరాధిస్తూ ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ ఒక మంచి పరిచర్యలో సహవాసములో సేవకుని దగ్గర అనుభవములో ఎదుగుతున్న నా జీవితంలో నా ప్రతి అణువణువు, నా ప్రతి కదలిక, నా సంచారములన్నీ నా దేవుడు లెక్కిస్తున్నాడు అన్న భయం ఉండాలి ప్రతి విశ్వాసిలో. నేను ఎక్కడున్నా, ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏ చోటుకి వెళ్ళినా, ఏ ప్రయాణంలో ఉన్నా నా ప్రతి కదలిక దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు ఇవన్నీ ఆయన పుస్తకంలో వ్రాయబడుతున్నాయి. ముందుకు చెప్తాను, ఇంకా స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ ప్రతి కదలిక ఆయన దగ్గర ముద్రించబడుతుంది. నీ ప్రతి కదలిక ఆయన ఎదుట వ్రాయబడుతుంది. ప్రతి మాట ఆయన దగ్గర ఉంటుంది. ప్రతి నడవడిక ఉన్న ప్రతి ప్రవర్తన, మన జీవితంలో ఉన్న ప్రతి అనుభవం, చేసిన ప్రతి పని, చూసిన ప్రతి చూపు, మాట్లాడిన ప్రతి మాట, కదిలించిన ప్రతి కదలిక ఒక గ్రంథం రాయబడుతుంది నీ కోసం. ఆ గ్రంథాలు తెరవబడుతున్నాయి. తీర్పు రోజు ఆయన ఎదుట నిలవబడబోతున్నాం. నిలవబడితే దావీదు అంటున్నారు, అయ్యా నా సంచారములని లెక్కించడమే కాదు, ఇదిగో నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇదిగో అంతేకాదయ్యా, అవి నీ కవిలలో కనబడును కదా. కవిల అంటే పుస్తకం. మనందరి కోసం ఎవరి జీవితాన్ని బట్టి ఒక డైరీ అక్కడ రాస్తున్నాడు దేవుడు. నీ డైరీ నీవు రాసుకునే అలవాటు నీకు లేకపోవచ్చు. ఒకవేళ నీకోసం ప్రభువు రాస్తున్నాడు అక్కడ. మనకంటూ ఒక గ్రంథం తయారవుతుంది అక్కడ. ఇప్పుడు దావీదు అంటున్నారు, అయ్యా నా కోసం నీవు రాస్తున్న పుస్తకం ఉందే, నీవు రాస్తున్న గ్రంథం ఉందే, నా సంచారములన్నీ అక్కడ లెక్కించబడుతున్నాయి. నేను ప్రార్థనలో కార్చిన కన్నీరు కూడా నీ బుడ్డిలో ఉంచబడుతుంది. నా ప్రార్థన కూడా నీ కవిలలో వ్రాయబడుతుంది, నీ పుస్తకంలో వ్రాయబడుతుంది. ఈ మాట మనకు నేర్పించే అనుభవం ఏంటో తెలుసా? నీ ప్రార్థన పరలోక గ్రంథములో వ్రాయబడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీవు చేసే ప్రార్థన ఆయన పుస్తకంలో వ్రాయబడాలి. దేవుని పుస్తకములో వ్రాయబడినంత ప్రార్థనా జీవితం ఉందా? దేవుని గ్రంథములో లిఖించబడినంత కన్నీటి ప్రార్థన ఉందా? దేవుని బుడ్డెలో దాచబడి ఉంచినంత కన్నీరు కార్చి ప్రార్థన చేయగలుగుతున్నారా? ఏదో అలవాటు ప్రకారం తప్పదు కదా అని అవసరం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు, శోధన అయినప్పుడు, శ్రమ ఎదురైనప్పుడు ఆ కాసేపు ప్రార్థన చేయటమేనా? మీకు ఒకటి చెప్తాను, అసలు ప్రార్థన పరులైన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? అసలు నిజముగా దేవుని పుస్తకములో, దేవుని గ్రంథములో వ్రాయబడినంతగా ప్రార్థించగలిగితే ఆ ప్రార్థించే వారి విధానాలు ఎలా ఉంటాయి? ఏ ప్రార్థనా పరుల యొక్క చరిత్ర పరలోక పుస్తకంలో వ్రాయబడుతుంది. ఏదో తాత్కాలికమైన ప్రార్థన కాదు, అవసరాల కోసం ప్రార్థన కాదు, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన కాదు. నీ ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించేదై ఉండాలి, దేవుని మనసును కదిలించేదై ఉండాలి, దేవుని గ్రంథములో లిఖించబడే ప్రార్థన అయి ఉండాలి. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎలా ఉంటుంది మన ప్రార్థనా జీవితం? ఎలా ఉంటుంది నీ ప్రార్థన యొక్క అనుభవం? బైబిల్లో ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రార్థన దేవుని మనసును కదిలించింది. ఆ ప్రార్థన ఇదిగో జీవ గ్రంథములో లిఖించబడింది, పరలోక పుస్తకములో వ్రాయబడింది. ఆ ప్రార్థన చూద్దాం ఒకసారి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. త్వరగా చక్కగా హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగ సిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. వినండి, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. చాలు. హోషేయ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్నంతటిని ఉద్దేశించి యాకోబు జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రవచనాత్మకంగా ప్రభువు ఇక్కడ ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు. యాకోబు ప్రార్థనా జీవితాన్ని గురించి చెప్తున్నాడు. అతని ప్రార్థన ఎలా ఉందంటే 4వ వచనం, అతడు దూతతో
పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలిను. స్తోత్రం చెప్పండి ఒకసారి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి, యాకోబు ఏం చేస్తున్నాడంట? చెప్పాలి గట్టిగా. కన్నీరు విడిచూచు. మనసు ఎక్కడ ఉందా? మనసు వేరే చోటకి వెళ్ళిందా? ఇంత వాక్యం చెప్తున్నప్పుడు మీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి చక్కగా వాక్యం మీద. పిల్లల్ని వదిలేయండి, వాళ్ళు పట్టించుకోవద్దు. కాసేపు నా వైపు చూడండి, చక్కగా అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పండి. చెప్పండి, యాకోబు ఎలా ప్రార్థన చేశాడు? కన్నీరు విడిచుటతో పాటు ఏం చేశాడు? బ్రతిమిలాడుతున్నాడు. అసలు ఎందుకు బ్రతిమిలాడాడు యాకోబు? ప్రార్థన చేశాడు దేవుని దగ్గర. ఇదిగో తండ్రి ఇంటి నుండి వెళ్ళాడు. మొదట దేవుడు దర్శనం ఇచ్చాడు. నీ వెళ్ళే ప్రతి చోట నేను నీకు తోడై ఉంటానన్నాడు. లాబాను ఇంటికి వెళ్ళాడు. నాహోరు పట్టణంలో ఉన్నాడు. దేవుడు భార్యలను ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, సంపదనిచ్చాడు. లాబాను ఎక్కడికెక్కడ నష్టం కలుగ చేయాలని చూసినా దేవుడు దానిని మరలా మేలుగా మార్చాడు, లాభంగా మార్చాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు. విస్తారమైన సంపదతో, ఆస్తితో తిరిగి వస్తా ఉన్నాడు. యబ్బోకు రేవి దగ్గర ఒంటరివాడిగా మిగిలాడు. ఆ రాత్రి దేవునితో పెనుగులాడుతూ బ్రతిమలాడుతున్నాడు, పెనుగులాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడే యాకోబును ఆశీర్వదించడానికి వచ్చాడు, దీవించడానికి వచ్చాడు, అతన్ని స్వస్థపరచడానికి వచ్చాడు, బాగు చేయడానికి వచ్చాడు. వచ్చిన వాడిని పట్టుకున్నాడు యాకోబు. పట్టుకుని పెనుగులాడుతున్నాడు. మనుషుడు మనుషుడితో మాట్లాడినట్టు, పెనుగులాడినట్టు, పోరాడినట్టు దేవుని పట్టుకుని బ్రతిమలాడుతూ ఉన్నాడు. నేను అడుగుతాను, దేవా నన్ను ఆశీర్వదించు అని అడిగాడు, నన్ను దీవించు అడిగాడు. అప్పటికి యాకోబు దీవించబడలేదా? చెప్పాలి. అప్పటికి యాకోబు ఆశీర్వాదింపబడలేదా? ఆశీర్వాదింపబడ్డాడు, దీవించబడ్డాడు. దేవుడు ఏది తక్కువ చేయలేదు. విస్తారమైన సంపదతో తిరిగి వస్తున్నాడు. కానీ మరలా నన్ను దీవించని ఎందుకు అడిగాడు? బతిమలాడుతూ ఉన్నాడు. అయ్యా, ఈ ఒక్కసారి నువ్వు వెళ్తే మరలా నాకు ఈ దీవెన రాదేమో, నువ్వు వెళ్తే మరి నాకు మరలా ఈ అవకాశం రాదేమో. ప్రభు అంటున్నారు, తెల్లవారుతుందయ్యా, జన సంచారం తిరిగే టైం అయింది, నరులు తిరిగే టైం అయింది, నన్ను వెళ్ళనివ్వు అంటున్నాడు. లేదయ్యా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, నీవు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను కదలనివ్వనయ్యా. పట్టుకున్నాడు గట్టిగా. దీవించయ్యా అని బ్రతిమలాడుతున్నాడు. మరి అప్పటికి లేదా? అప్పటికి యాకోబుకు దీవెన లేదా? అప్పుడు యాకోబు ఆశీర్వాదింపబడలేదా? ఆశీర్వదింపబడిన వాడే, దీవించబడిన వాడే, ఆస్తిపరుడే, ఐశ్వర్యవంతుడే. కానీ యాకోబు కోరుకున్నది ఏంటో తెలుసా? భూ సంబంధమైనది కాదయ్యా, నాకు ఆత్మ సంబంధమైన వరాలు కావాలి, ఆత్మీయమైన దీవెన కావాలి, ఆధ్యాత్మికమైన అభివృద్ధి కావాలి. ఎంతకాలం అబద్ధంలో బ్రతికాను, మోసంలో బ్రతికాను, శాపంలో బ్రతికాను, ఈ లోక సంబంధమైన వ్యక్తిగా బ్రతికాను, ఈ లోక సంబంధమైన జీవితమే ఆశీర్వాదం అనుకున్నాను, దీన్ని బట్టే సంతోషించాను. ఇది కాదు, నా పేరు పరలోకమందు వ్రాయబడాలి. స్తోత్రం చెప్పండి. మగ సిరిగలిగి బ్రతిమలాడుతున్నాడు దేవుణ్ణి. ఎవరిని నేను ఒక మాట చెప్తాను, చాలామంది రెండు రకాలుగా ఈరోజు వాక్యం అర్థం చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు గడిచినా లైఫ్ ఒకే విధంగా, జీవితం ఒకే విధంగా. కొంతమంది దీవించబడుతున్నారు, కొంతమంది ఆశీర్వాదింపబడుతున్నారు, దేవుడు అన్ని విషయాల్లో వృద్ధి చేస్తున్నాడు. కొంతమంది సంవత్సరాల తరబడి ఇలాగే నైతికంగా జీవితం వెళ్ళిపోతుంది, కానీ అసలైన ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని చూడలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ్యములోనికి వచ్చావు, క్రీస్తులోనికి వచ్చావు, యేసయ్య రక్తములోనికి వచ్చావు, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టావు, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధిస్తున్నావు. నీ స్థితిగతులను మార్చే దేవుడు ఉన్నాడు. ఆయన ఉండగా ఎందుకు మారకుండా ఇదే దరిద్రతను అనుభవిస్తున్నావు? లే, ఈరోజు బ్రతిమలాడు ప్రభువుని. యాకోబు వలె జీవితాన్ని మార్చి నీ చుట్టూ ఉన్న వారందరి ఎదుట తలెత్తుకునేటట్లు చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడు ఒకటే లైఫ్, ఒకటే క్యారెక్టర్, ఒకటే జీవితం, ఒకటే విధమైన అనుభవం కాదు. మార్చబడాలి జీవితం. అనేకుల ఎదుట నీవు ఆశీర్వాదముగా ఉండాలి, అనేకుల ఎదుట దీవించబడిన వ్యక్తిగా నీవు కనబడాలి. నీ చుట్టూ ఉన్న వారి ఎదుట వారు చెప్పాలి, వీరు యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారు, తమ దేవుని వలన ఐశ్వర్యవంతులైన వారు, తమ దేవుని వలన జయమొందిన వారు అనే సాక్ష్యం నీ నుండి వినబడాలి.
ఇట్టి ఆశీర్వాదం పొందడానికి ఏ రోజైనా కన్నీళ్లు రాల్చి దేవుని బతిమాలిన అనుభవం ఉందా? నీ ప్రార్థన పరలోక కవలిలో వ్రాయబడినంత ప్రార్థనా జీవిత అనుభవం నీలో ఉందా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మగసిరి కలిగి పోరాడాడంటే బ్రదర్స్, పౌరుషం కలిగి చేస్తున్నారా ప్రార్థన? గొడవల్లో, కోట్లాటల్లో, కలహాల్లో, ఏదైనా పట్టుదలలో, రోషంలో, పౌరుషంలో మగసిరి చూపిస్తున్నారు. భక్తిలో చూపించగలుగుతున్నారా? ప్రార్థనలో చూపించగలుగుతున్నారా? విశ్వాసంలో చూపించగలుగుతున్నారా? మోకాళ్ళేసే అనుభవంలో ఉందా రోషం? స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని కొరకు పాటుపడే, ప్రయాసపడే, భక్తి చేసే విషయంలో ఉందా పౌరుషం? కుటుంబాల మధ్య, బాంధవ్యాల మధ్య కలహాలకు, కోట్లాటలకు, గొడవలకు కాదు పౌరుషానికి పోయేది. భక్తిలో చూపించండి పౌరుషం. ప్రార్థనా జీవితంలో చూపించండి పౌరుషం. వాక్యాన్ని నెరవేర్చడంలో చూపించండి మీ పౌరుషం. స్తోత్రం కలుగును గాక. యాకోబు మగసిరి గలవాడై దేవుని సన్నిధిలో ప్రార్థించి కన్నీరు కార్చి బ్రతిమలాడుతూ ఉన్నాడు. బ్రతిమలాడాడు, అలాగే దీవించబడ్డాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడారు. విస్తారమైన జనాంగానికి మూల పురుషుడిగా యాకోబును దేవుడు ఆశీర్వదించారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎస్, నీవు కన్నీరు రాల్చితే, దేవుని దగ్గర బ్రతిమలాడితే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, ఇదిగో ఈ లోక సంబంధమైన వాళ్ళు నీ కన్నీరు చూడకపోవచ్చు, ఒకవేళ నీ కన్నీటికి అర్థం తెలుసుకోకపోవచ్చు, ఒకవేళ ప్రభువు దగ్గర కన్నీరు కారిస్తే ఆ కన్నీరు జ్ఞాపకార్థంగా ఆయన పుస్తకంలో రాయబడుతూ ఉంది. నీ ప్రార్థన ఆయన గ్రంథంలో లిఖించబడుతుంది. కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఆయన బుడ్డిలో దాచి ఉంచబడుతూ ఉంది. స్తోత్రం కలుగును గాక. అందరి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో హిజ్కియాతో అంటున్నాడు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని. ఎవరు చూశారంట? అంటే హిజ్కియా ఎక్కడ కన్నీళ్లు రాల్చాడు? ఏమన్నా మాట్లాడరు? హిజ్కియా ఎక్కడ కన్నీళ్లు రాల్చాడు? దేవుని దగ్గర కన్నీళ్లు రాల్చాడు. మనుషుల దగ్గర కన్నీళ్లు రాలిస్తే ఎవరు చూస్తారు? మనుషులే చూస్తారు. దానికి 2 మాటలు చెప్తారు, దానికి 4 మాటలు పుట్టగిస్తారు, ఇంకా కొన్ని మాటలు బయట చెప్తారు. నేను ఒకటి చెప్తాను, ఇంటి గుట్టు లంకగా చేయడం చెప్పి కొంతమంది ఇంట్లో ఉన్న ప్రతి పరిస్థితులు బయట వాళ్ళతో చెప్తారు. ఇంట్లో ఉన్న ప్రతి అణువు బయట వాళ్ళతో చెప్తారు. అవి మానండి, దేవుని దగ్గర చెప్పడం నేర్చుకోండి. బాధ కలిగిన, కష్టం కలిగిన, కన్నీళ్ళు వచ్చిన, ఇబ్బంది వచ్చిన ప్రభు పాదాల దగ్గర చెప్పడం నేర్చుకోండి. బయటకు చెప్పి, బయట వాళ్ళ దగ్గర చెప్పి, ఆత్మీయులు కాకుండా ప్రకృతి సంబంధులతో, శరీర సంబంధులతో చెప్పి నీ ఇంటిని, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. లేని మచ్చను, లేని చెడ్డ పేరుని తెచ్చుకుంటున్నావు. దేవుని దగ్గర చెప్పు. హిజ్కియాతో నీకు మరణకరమైన రోగం వస్తుంది, ఇంటిని చక్కబెట్టుకో అని దేవుడు ప్రవక్తను పంపించాడు, చెప్పారు. హిజ్కియా ప్రవక్త దగ్గర ఆడవలా, తన మంత్రుల దగ్గర ఆడవలా, తన కుటుంబం దగ్గర ఆడవలా, దేవుని తట్టు తిరిగాడు. కన్నీళ్లు రాల్చడం ప్రారంభించాడు. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. వెంటనే దేవుని మనసు కదిలించబడి, ఎస్ హిజ్కియా నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అనారోగ్యం కలిగిందని, కష్టం కలిగిందని, శోధన ఎదురైందని, శ్రమ ఎదురైందని ఏదో పైకి ప్రార్థన చేయటం కాదు. దేవుని మనసు కదిలించినంతగా నీవు కన్నీళ్లు రాల్చగలిగితే, కన్నీటి ప్రార్థన విని మనసు కరిగి నీ కన్నీళ్లకు విలువ కట్టి ఏది కొరకు ప్రార్థించావో అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే ఘనమైన కార్యమును చేయగలిగిన సమర్థుడు మన యేసయ్య. స్తోత్రం కలుగును గాక. ఇటు కన్నీటి ప్రార్థన ఉందా? చాలాసార్లు నేను మీకు చెప్పాను. తర్వాత చదువుకోండి, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనంలో యోషియా అనే రాజు మనకు కనబడుతూ ఉన్నారు. ఆ యోషియా కన్నీళ్లు రాల్చాడు, దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుని దగ్గర వెంటనే ప్రభు అంటున్నారు, నీవు కన్నీళ్లు రాల్చుట నేను చూశాను, నీవు ప్రార్థించుట నా దగ్గరకు చేరింది, నీవు కార్చిన కన్నీటిని బట్టి పంపిస్తానన్న కీడును కూడా నేను ఆపుతున్నానని దేవుడు మాట్లాడారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యోషియా చాలా చిన్న వయసులో రాజు అయ్యాడు. అతడు రాజు అయ్యేసరికి ఇశ్రాయేలు జనాంగం అందరూ
దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నారు. చిన్న వయసు అయినా కానీ ఎక్కువ భక్తి చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు ఒకటి చెప్పనా, పెద్దోళ్ళు ఉంటారు, ఎన్నో మాటలు ఉంటాయి ఆత్మీయంగా, కానీ ఇలాంటి చిన్నపిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళు ఎక్కడ లేని భక్తి ఉంటుంది. వయసు చిన్నదైనా యోషియాకి భక్తి ఎలా ఉంది? భక్తి పెద్దగా ఉంది. మనోళ్ళు చాలామంది వయసు పెరిగిన భక్తి తక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొంత భక్తి పెరగాలి, ఆత్మీయత పెరగాలి, ఆధ్యాత్మికమైన భావన పెరగాలి, లోకం మీద వ్యామోహం తగ్గాలి, పరలోకము కొరకైన ఆరాటం పెరగాలి. స్తోత్రం చెప్పండి. లోకముతో పోరాడాలి, దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని అనుభవించాలి, పరలోకం కొరకు ఎదురు చూడాలి. వయసు పెరిగే కొలది కూడా మన చూపు, మన ఆశ, మన ఊహ, మన కోరిక, మన ఆలోచన, మన మాట పరలోకం వైపే ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. క్రిందున్న వాటిని విడిచిపెట్టి పైనున్న వాటిపై మీ మనస్సు పెట్టండి. వయసు పెరిగి తిన్న కొలది కూడా ఇంకా క్రిందున్న వాటిపై మనసు పెడితే ఎట్లా? ఇంకా క్రిందున్న వాటిపైన చూపు పెడితే ఎట్లా? ఇంకా నా కుటుంబం, నా ఆస్తి, నా డబ్బు, నా ధనం, నా బంగారం, నా కుటుంబం, నా రక్త సంబంధికులు, నా స్నేహాలు, నా బంధువులు, అవన్నీ వీటి మీద మనసు పెడితే ఎట్లా? సంవత్సరాలు గడిచే కొలది, వయసు పెరిగే కొలది, వయసులో ఆత్మీయ జీవితంలో సీనియారిటీ పెరిగే కొలదే భక్తిలో సిన్సియారిటీ పెరగాలి. స్తోత్రం చెప్పండి. ఈనాడు సీనియారిటీ ఉంటుంది కానీ సిన్సియారిటీ లేదు. మొదటి వారు కడపటి వారు అవుతున్నారు, కడపటి వారు మొదటి వారు అవుతున్నారు. మొదటి వారు ఇదిగో అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి. అన్నీ బాగున్నాయి, అన్నీ బాగా చేస్తున్నావు, అన్నిట్లో ఉన్నాయి, అయినా ఏదో నేరం నీ మీద నేను మోపుతున్నాను. ఒకప్పుడున్న ప్రేమ లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, ఒకప్పుడున్న సిన్సియారిటీ లేదు, ఒకప్పుడున్న రోషం లేదు, ఒకప్పుడున్న కన్నీటి ప్రార్థన లేదు. యోషియా చిన్న వయసే కన్నీటితో ప్రార్థన చేశాడు, మందిరాన్ని బాగు చేయిస్తూ ఉన్నాడు, దేవాలయాన్ని అంతా శుభ్రం చేయిస్తూ ఉన్నాడు. దేవాలయపు గదులలో ఒక గ్రంథపు చుట్ట దొరికింది. చెప్పండి, గ్రంథపు చుట్ట దొరికింది. అక్కడ ఒక యాజకుడు ఉన్నారు, ఈ చిన్నవాడైన యోషియా, ఈ రాజుగారు. ఆ గ్రంథపు చుట్టలో ఏముందో చదవండి అన్నారు యాజకుడిని. ఆ గ్రంథపు చుట్టలో చదువుతున్నప్పుడు ఒక మాట వ్రాయబడి ఉంది, యెరూషలేము మీదకే మహాకీడు రాబోతుంది, ఈ పట్టణం కాల్చివేయబడుతుంది, రక్తము ఏరులై ప్రవహించబోతూ ఉంది అని ఒక ప్రవచనం, ఒక ఆజ్ఞ దాని మీద వ్రాయబడి ఉంది. ఆ మాట ఎప్పుడైతే యాజకుడు చదివాడో, రాజుగారు చిన్న వయసైన భక్తి పెద్దది. స్తోత్రం చెప్పండి. వయసు చిన్నదైనా చెప్పండి, భక్తి పెద్దది, ఆత్మీయత పెద్దది, ఎదురు చూపు కలిగిన వాడు, ముందు చూపు కలిగిన వాడు. అయ్యో ఇంత కీడు రాబోతుందా, ఎంత నష్టం రాబోతుందా, నా దేశ ప్రజల మీదకే ఇంత ఉగ్రత రాబోతుందా, చిన్నవాడైనా కానీ పెద్ద మనసు చేసుకొని ప్రార్థన చేయటం ప్రారంభించాడు, కన్నీళ్లు రాల్చడం ప్రారంభించాడు, విజ్ఞాపన చేయటం ప్రారంభించాడు. వెంటనే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి. యోషియా, నీవు కన్నీళ్లు రాల్చి నీ మనసును మెత్తన చేసుకొని నీవు ప్రార్థన చేయిస్తా నేను విన్నాను. కాబట్టి నీవు బ్రతికున్నన్ని రోజుల్లో ఈ కీడు ఈ పట్టణం మీదకి, దేశం మీదకి నేను రానివ్వనని దేవుడు వాగ్దానం చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇదిగో ఏనాడైనా నీ కుటుంబ రక్షణ కొరకు, నీ బిడ్డల రక్షణ కొరకు నీ మనసును మెత్తన చేసుకొని కన్నీళ్లు రాల్చి ప్రార్థించి మగసిరి కలిగిన యాకోబు వలె దేవునిని బ్రతిమలాడిన అనుభవం ఉందా? నీ కుటుంబ ఆశీర్వాదం కొరకు కన్నీళ్లు రాల్చిన అనుభవం ఉందా? నీ చుట్టూ ఉన్నవాళ్ళు, మన గ్రామము, నీ రక్త సంబంధికులు, మన స్నేహితులు, మన కుటుంబాలు ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు. వారి కోసం ఒక్క క్షణం, రోజులో ఒక్క నిమిషం కన్నీళ్లు రాల్చి ప్రార్థిస్తున్నావా? దేవుని బ్రతిమాలుతున్నావా? దేవుని పాదాలు పట్టుకుంటున్నావా? ఎస్, మహాప్రళయం, మహా ఉగ్రత, కీడు రాబోతుంది. ఆ కీడులో నీ వాళ్ళుంటే,
నీ కుటుంబం ఉంటే, నీ స్నేహితులుంటే, నీ రక్త సంబంధికులుంటే, నీ చుట్టూ నీ ఇరుగు పొరుగు వారు ఉంటే, రోజు నిన్ను అక్క, పిన్ని, చెల్లి, బావ, తమ్ముడు, అన్నయ్య అన్ని వరుసలు పిలిచే నీ వాళ్ళు ఆ కీడులోనికి వెళ్లకుండా ఉండాలంటే యోషియా వలె మెత్తని మనసు చేసుకొని కఠినత్వాన్ని విడిచిపెట్టి కన్నీళ్లు రాల్చి దేవుని బ్రతిమలాడి ప్రార్థించే అనుభవం నీకొస్తే కీడు నుండి తప్పించబడతావు. నీ వాళ్ళు తప్పించబడతారు. మన ప్రాంతాన్ని మనం రక్షించుకోగలుగుతాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము దేవుని దగ్గరికి వచ్చాడు. అయ్యా, ధూళి లాంటి వాడిని, పురుగు లాంటి వాడిని, గడ్డి లాంటి వాడిని, అయ్యా ఒక్క నీతిమంతుడన్న సొదొమను నీవు కాపాడతావా? నా సోదరుడు ఉన్నాడయ్యా, నా కుమారుడు ఉన్నాడయ్యా, అక్కడ కుటుంబం ఉందయ్యా. అబ్రమా, నీ బాధంతా, నీ ప్రార్థనంతా, నీ వేదనంతా నాకు తెలుసు. లోతు కుటుంబం గురించే కదా. ఎస్, నీకు మాట ఇస్తున్నాను. నిన్ను బట్టి లోతును నేను కనికరిస్తున్నాను. నిన్ను బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ కన్నీటిని బట్టి, లోతు కుటుంబం బట్టి నేను హామీ ఇస్తున్నాను. సొదొమ అగ్ని గంధకాలతో నాశనం అయిపోయినా, బూడిదైపోయినా, నీవు చెప్పినట్లుగా, నీవు ప్రార్థించి, నీవు వేడుకున్నట్లుగా లోతు కుటుంబం మాత్రం తప్పిస్తాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏది కన్నీళ్లు రాల్చి ప్రార్థించిన అనుభవం ఏది? రోజు అమ్మలక్కల కబుర్లు, పక్కపక్కల మాటలు, ఆ మాటలు, ఈ మాటలు, ఆ కుటుంబం గురించి, ఈ కుటుంబం గురించి, ఆ ఇంటిని గురించి, ఈ ఇంటిని గురించి, అక్కడ మాటలు, ఇక్కడ మాటలు, అక్కడ ఆ వీధి, ఈ వీధి, ఆ ఇల్లు, ఈ ఇల్లు, ఆ గుమ్మం, ఈ గుమ్మం, ఆ ఊరు, ఈ ఊరు, ఎప్పుడు ఇదే జీవితం తప్ప ఒక ఆత్మీయమైన వ్యక్తిగా, ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా పరురాలుగా, ఒక విశ్వాసిగా, ఒక పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా దేవునితో మాట్లాడే అనుభవం ఉందా? దేవునితో గడిపిన అనుభవం ఉందా? దేవునితో సహవాసం చేసిన అనుభవం ఉందా? నీ పేరు వ్రాయబడిందా ప్రార్థన కవిలిలో? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎక్కడ వ్రాయబడుతుంది నీ పేరు? ఎస్, రేపొద్దుట ఈ పలానా సంఘంలో ఉన్న పలానా వ్యక్తి ఎంత ప్రార్థన చేశారు, నీ ప్రార్థన అక్కడ కనబడాలి. ఆ ప్రార్థన కవిలలో నీ పేరు ఉండాలి. ప్రార్థన పరుల లిస్టులో నీ పేరు ఉండాలి. ప్రార్థన వీరుల సమూహములో నీవు ఉండాలి. ప్రార్థన సైన్య సమూహములో నీవు కనబడాలి ఒకరోజు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని సింహాసనాన్ని, దేవుని మనసును కదిలించగలిగినంత ప్రార్థనా జీవితం నీలోనికి రావాలి. చేస్తున్నారా? రోజుకు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థించిన అనుభవం ఉందా? దేవునితో గడిపిన అనుభవం ఉందా? ఏకాంత ప్రార్థన ఉందా? సమూహంగా ఒకింటి దగ్గర 2-3 విశ్వాసులు కలిస్తే మీ నోట ప్రార్థించుదామనే మాట వస్తుందా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రార్థన ఉన్నది అక్కడ. ఎక్కడ లేని కవుర్లు, ఎక్కడ లేని ఊసులు, ఎక్కడ లేని వాళ్ళని గురించి, వీళ్ళ గురించి చెప్పుకుంటున్నావు తప్ప యేసయ్య రక్తంలో కడగబడిన వారం. కలిశారంటే స్తుతి ఉండాలి అక్కడ, ఆరాధన ఉండాలి అక్కడ, ప్రార్థన ఉండాలి అక్కడ, వాక్యం ఉండాలి అక్కడ. ఎక్కడ విశ్వాసులు కూడితే అక్కడ ఒక పరలోకం కనబడాలి. స్తోత్రం చెప్పండి. ఎంత వాక్యం వింటున్నారా? మందిరం దాటి బయటికి వెళ్ళేసరికి వెళ్ళిపోద్ది అది. ఈ ఎమోషనల్ ఉండదు, ఈ భక్తి ఉండదు, ఈ ప్రార్థన ఉండదు, ఈ విశ్వాసం ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకొని, నీ సంచారములన్నీ ఆయన ఎదుట లెక్కించబడుతున్నాయి. ప్రతి ఒక్కటి ఆయన ఎదుట ఉన్నాయి. నిలబడతావు ఒకరోజు ఆయన ఎదుట. తీర్పులోనికి తీసుకొని రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరిని చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇదిగో నయమానును గమనించిన దేవుడు, ఆకానును గమనించిన దేవుడు, యోధాను గమనించిన దేవుడు, చెట్టు చాటులో దాక్కున్నా కానీ ఆదామును గమనించిన దేవుడు. నిన్ను చూడట్లేదా? నన్ను చూడట్లేదా? నిన్ను గమనించట్లేదా? ఆయన ఆలోచన చేయట్లేదా? నీ సంచారములన్నీ ఆయన ఎదుట లెక్కించబడుతున్నాయి. ప్రతి ఒక్కటి ఆయన చూస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఒక అనుభవం నీకు రావాలి. ప్రార్థన కవిలలో, ప్రార్థించే వారి గ్రంథములో నీ పేరు వ్రాయబడాలి పరలోకమందు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అసలు ఏ కన్నీరు ఆయన ఎదుట ఉంచబడద్దో తెలుసా? ఎలాంటి ప్రార్థన పరులైన వారి జీవితం, వారి పేర్లు పరలోకములో వ్రాయబడతాయో తెలుసా? మీకు చెప్తాను. యాషావు కూడా ఏడ్చాడా లేదా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది. ఏడ్చాడా లేదా? ఏషావు కూడా కన్నీళ్లు రాల్చినా
అనుభవం లేదు. ఏడవలసిన టైంలో ఏడవాలి, కన్నీళ్లు రాల్చవలసిన టైంలో రాల్చాలి, కన్నీరు కార్చవలసిన టైంలో కార్చాలి. తర్వాత ఏడ్చిన ఉపయోగం లేదు. యాకోబు వచ్చాడు, దీవెనలన్నీ పట్టుకుపోయాడు. ఏషావు వచ్చాడు, తండ్రి ఒక్క దీవెన లేదా, ఒక్క ఆశీర్వాదం లేదా, అన్ని శాపాలేనా, ఒక్క దీవెనైనా మిగల్చలేదా. ఎంత కన్నీరు రాల్చాడో, ఎంత రాల్చిన కనికరింపబడలేదు ఏషావు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏషావు ఎందుకు కన్నీళ్లు రాల్చినా ఎందుకు దీవించబడలేదు, ఎందుకు ఆశీర్వాదింపబడలేదు? తన జీవితంలో చెప్పాలంటే ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఏషావు జీవితంలో, ఎన్నో మైనస్లు ఏషావు జీవితంలో మనకు కనబడతాయి. అతడు కూడా ఇస్సాకు కుమారుడే, ఆశీర్వాదింపబడిన వాని కుమారుడే. ఒక్క మైనస్ చెప్తాను ఏషావు జీవితంలో. అతని జీవితంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో తెలుసా? నిర్లక్ష్య స్వభావం. చెప్పండి ఒకసారి, అందరూ చెప్పాలి, ఏంటది? నిర్లక్ష్య స్వభావం. యాకోబు వచ్చాడు, తండ్రి నన్ను దీవించన్నాడు. ఇంత త్వరగా ఎలా తెచ్చావు నాయనా? యాకోబు ఏదో అక్కడ కథ వెళ్ళాడు, అయిపోయింది. కానీ యాకోబు త్వరగా వచ్చాడు, కానీ ఎవరు త్వరగా రాలేదు? చెప్పాలి అందరూ కూడా. ఏషావు త్వరగా రాలేదు. పాపం ఇస్సాకు ఎంత ఆకలితో ఉన్నాడో, ఎంత ఆకలితో ఎదురు చూస్తూ ఉన్నాడో. నాయనా కుమారుడా, నాకు మంచి ఆహారం పట్టుకురా, నాకు మంచి ఆహారం వండి పట్టుకురా, నేను నిన్ను దీవిస్తాను ఆహారాన్ని తిని. నిజంగా దీవించబడాలనుకున్నవాడు, ఆశీర్వాదింపబడాలనుకున్నవాడు, మేలు పొందాలనుకున్నవాడు ఎలా ఉండాలి చెప్పండి ఒకసారి? ఎంత త్వరగా వెళ్ళాలి? వెళ్ళినప్పటికే వెళదాంలే, చేసినప్పటికే చేద్దాంలే, అయినప్పటికే అవుతాదులే. నిర్లక్ష్యం వల్ల కన్నీరు కార్చినా ఏం ఉపయోగం లేదు. స్తోత్రం చెప్పండి. చాలామందికి దేవుడు ఎంత మాట్లాడుతున్నా, దర్శిస్తున్నా, దేవుని కార్యాలన్నా, దేవుని పని అన్నా, దేవుని చిత్తం నెరవేర్చడం అన్నా, దేవుని వాక్యం అన్నా, ప్రార్థన అన్నా, దేవుని మందిరం అన్నా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోషం కలిగిన దేవుడు చూస్తున్నాడు, నిర్లక్ష్యాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మీకు ఒకటి చెప్తాను, మన భక్తి ఏదో నా మనసులో ఉందంటే కుదరదు. అది మన ప్రవర్తనలో కనబడాలి, అది మన సంచారాలలో, మన బిహేవియర్లో కనబడాలి. ఆ ప్రవర్తన నీవు దేవుని సన్నిధికి ఇచ్చే గౌరవంలో నీ భక్తి కనబడాలి, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నీ భక్తి కనబడాలి, ఆరాధించే విషయంలో నీ భక్తి కనబడాలి, ప్రార్థించే విషయంలో నీ భక్తి కనబడాలి, సమర్పణ విషయంలో నీ భక్తి కనబడాలి. తర్వాత ఎంత ఏడ్చాడు? నీకోటి చెప్తాను వినండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగించును. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమందిలో దైవ చిత్తానుసారమైన దుఃఖం లేదు, ఆ కన్నీళ్లు రాల్చిన అనుభవం లేదు. ఏదో శారీరకంగా కన్నీళ్లు రాల్చి వచ్చిన కష్టాన్ని బట్టో శ్రమను బట్టో ప్రార్థన చేస్తున్నారో కానీ నిజమైన మార్పు కలిగి, అంతరంగంలో నిజమైన మార్పు వచ్చి, సంపూర్ణమైన మారు మనసు కలిగి, లోకమంతా వ్యర్థమనే మనసు కలిగి, దేవుని చిత్తం నెరవేర్చబడాలనే మనసు కలిగి, ప్రాణము, ఆత్మ, శరీరము, దేహము సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకొని దైవ చిత్తానుసారమైన మారు మనసు పొందే, సంపూర్ణమైన మారు మనసులో నుండి, పరిశుద్ధాత్మ అనుభవములో నుండి రావాలి. హృదయాంతరంగములో నుండి నీ దుఃఖము. స్తోత్రం చెప్పండి ఒకసారి. మారు మనసు లేకుండా ఎన్ని కన్నీళ్లు రాల్చినా ఏంటి ఉపయోగం? క్షమించే మనసు లేకుండా కన్నీళ్లు రాలిస్తే ఏంటి ఉపయోగం? మాట మారకుండా కన్నీళ్లు రాలిస్తే ఏంటి ఉపయోగం? ప్రవర్తన మారకుండా కన్నీళ్లు రాలిస్తే ఏంటి ఉపయోగం? గంటల తరబడి కన్నీళ్లు రాల్చి ప్రార్థన చేసిన ఏంటి ఉపయోగం? ముందు హృదయాంతరంగాలలో నుండి దైవ చిత్తానుసారమైన మారు మనసు రావాలి. ఒక ప్రార్థనా పరుడు, ఒక ప్రార్థన పరురాలి, వారి ముఖం, వారి మనసు, వారి నడవడిక, వారి చూపు, వారి మాట ఈజ్ ఒబీడియంట్ పర్సన్. స్తోత్రం చెప్పండి ఒకసారి. విధేయత కలిగింది. లోకం మీద వ్యామోహం చచ్చిపోయి కళ్ళల్లో దీనత్వం, చూపులో దీనత్వం, మాటలో దీనత్వం, నడవడికలో దీనత్వం, ఆలోచనలో దీనత్వం, ధనం, కులం, కుటుంబం, ధనం, జనం, బలం, అహంకారాలన్నిటిలో చచ్చిపోయి
క్రీస్తులో లేపబడి నీ అడుగులోనే ఒక దీనత్వం కనపడుతుంది, చూపులోనే ఒక దీనత్వం కనపడుతుంది, మాటలోనే ఒక దీనత్వం కనపడుతుంది, ప్రవర్తనలోనే ఒక దీనత్వం కనపడుతుంది. ఇలాంటి దీనుల ప్రార్థన కదా, కన్నీరు కదా ఆయన ఆలకించేది, చూసేది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కన్నీళ్లు రాలుస్తున్నావు, అహం దగ్గల. కన్నీళ్లు రాలుస్తున్నావు, అసూయ పోలా. కన్నీళ్లు రాలుస్తున్నావు, లోక సంబంధమైన జీవితాన్ని వదల్లా. కన్నీళ్లు రాలుస్తున్నావు, దైవ చిత్తానుసారమైన మారు మనసు పొందలే. ఇలాంటి ఉపయోగం లేని మారు మనసు, కన్నీళ్ళు దేవుడు అంగీకరించడు. ఏశావు లాంటి కన్నీరు కాదు. మార్పు చెంది మనసు మార్చుకొని, బ్రతుకు మార్చుకొని తండ్రి ఇంటికి తిరిగి వస్తూ యబ్బోకు రేవ దగ్గర బ్రతిములాడాడు. చూసారా? మార్పు చెందాడు. చూసారా? యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన ప్రార్థన ఉందే, ఆ ప్రార్థన ఉంటే ఆయన కవిలలో దాచబడుతుంది నీ ప్రార్థన. స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందరిని చేతులెత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రార్థన వీరుల గ్రంథములో నీ పేరు ఉండాలి. చెప్పు, దేన్ని బట్టి సంతోషిస్తున్నావు? దేన్ని బట్టి ఆనందిస్తున్నావు? ఇహలోక సంబంధమైన వాటి బట్టి కాక పరలోకమందు మీ పేర్లు వ్రాయబడినవని సంతోషించండి. వ్రాయబడిందా నీ పేరు? ప్రార్థన వీరుల కవిలలో, ప్రార్థన వీరుల గ్రంథంలో నీ పేరు వ్రాయబడిందా? నీ కన్నీరు ఆయన బుడ్డిలో దాచి ఉంచబడిందా? ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఎంత కన్నీరు గారుస్తున్నావు? ప్రార్థనకు తగిన మారు మనసుందా? ప్రార్థనకు తగిన తగ్గింపు ఉందా? ప్రార్థనకు తగిన దీనత్వం ఉందా? ప్రార్థనకు తగిన ప్రవర్తన ఉందా? ఎంత మార్పు చెంది దీనత్వం కలిగిన ప్రార్థించినప్పుడే నీ ప్రార్థన ఆయన కవిలలో దాచి ఉంచబడును గాక. అందరి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేవాలి. సంఘాల్లో, నేటి క్రైస్తవ్యంలో, నేటి దినాల్లో ఏదో ఆటోమేటిక్గా, యాంత్రికంగా ఆదివారం సమయానికి వచ్చే సమయానికి వెళ్ళిపోయే క్రైస్తవులు కాదు. దేవుని సింహాసనాన్ని కదిలించిన ఎస్తేరు వంటి విజ్ఞాపన పరులు లేపబడాలి. కుటుంబాలను మార్చుకునే ప్రార్థన పరులు లేపబడాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విజ్ఞాపన కర్తలు లేపబడాలి. కన్నీళ్లతో దేవుని సింహాసనాన్ని కదిలించిన వాళ్ళు లేపబడాలి. ప్రార్థన వీరులు లేపబడాలి. ప్రార్థన శూరులు లేపబడాలి. ప్రార్థన ద్వారా లోకాన్ని జయించిన ప్రార్థన శూరులు లేపబడాలి సంఘాల్లో. స్తోత్రం కలుగునుగాక. నువ్వెందుకు ఉండకూడదు? ఆ ప్రార్థన జీవితం నీకు ఎందుకూడదు? అటు దేవుని సింహాసనాన్ని కదిలించే ప్రార్థన వీరుడిగా, ప్రార్థన వ్యూహముగా నువ్వెందుకు మార్చబడకూడదు? మనకొచ్చే మాట ఒకటే, ఆత్మసిద్ధమే కానీ, మీరు పూర్తి చేయండి, ఆత్మసిద్ధమే కానీ ఎన్ని సంవత్సరాలు? ఇక బ్రతికినంతకాలం, జీవించినంతకాలం ప్రభువా ఆత్మసిద్ధమే కానీ శరీరం మాత్రం ఎన్ని సంవత్సరాలు? ఇక చచ్చేదాకా శరీరం బలహీనతేనా? చచ్చేదాకా రోగమేనా? చచ్చేదాకా శరీర బలహీనతలేనా? ఎప్పుడు కూడా శరీర అనారోగ్యాలను చూసి, బాధలను చూసి, కన్నీళ్ళని చూసి, కష్టాలను చూసి ప్రభువా అసలు ఆత్మసిద్ధంగా ఉంటే నీ శరీర బలహీనతలు కూడా నేనేం చేయలేవు. స్తోత్రం చెప్పండి. మనకు లోక సామెత ఒకటి ఉంటుంది, మనసుంటే చెప్పాలి, మనసుంటే మార్గం ఉంటుంది. మనసుంటే మార్గం ఉంటుందా ఉండదా? చెప్పాలి అందరూ కూడా. మనసుంటే మార్గం ఉంటుందా ఉండదా? ఉండదు. నేను మొన్నంత పెళ్ళి అడవుల్లో కూడా చోట మీటింగ్కి వెళ్ళాలి, రాలేనేమో బ్రదర్ అన్నాడు. ఆయన నాకేసాడు డైలాగు, అయ్యగారు మీరు రావాలనుకుంటే మాట ఇచ్చారు కాబట్టి మనసుంటే, అమ్మ నా డైలాగ్ నాకే కొట్టాడు రా అని. తప్పకుండా ఎలాగైతే చచ్చి చెడి వాక్యం చెప్పే టైంకి వెళ్ళి చెప్పొచ్చేసాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఆ టైం కన్వీనియంట్ చేసుకోవాలి. దేవుని మందిరానికి రావడానికైనా, పరిచర్య చేయడానికైనా, దేవుని సేవకైనా, ఏ కార్యక్రమానికైనా, కూడికలకైనా, కూటాలకైనా, దేనికైనా ఆ టైం, ఆ మనసు ఉండాలి. చెప్పలేనంత బిజీ పెట్టుకున్నాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వచ్చి నాకు చూస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఎన్ని చేయి, ఇవేవి లెక్కలోకి రావు దేవుడికి. నీవు దేవుని కొంత టైం ఇవ్వు, దేవుని కొంత సమయాన్ని ఇవి, ప్రార్థనకు సమయం ఇవి, వాక్యానికి సమయాన్ని ఇవి, ఆరాధించడానికి సమయాన్ని ఇవి, దేవుని మందిరానికి రావడానికి సమయాన్ని ఇవి. దైవ చిత్తానుసారమైన భక్తి చేయి. స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. 5 పాయింట్లు చెప్దాం అనుకున్న ఎవరి పేర్లు రాయబడితే ఒక పాయింట్కి టైం అయిపోయింది. స్తోత్రం కలుగును గాక. త్వరగా ముందుకు వెళ్దాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథములు అసలైన మంచి మాట, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మన ధ్యానం చేద్దాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. తర్వాత 15వ వచనం, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరిని చేతులెత్తి చెప్పాలి హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇక్కడ పరలోక దర్శనం చూస్తున్నాడు ఎవరు? యోహాను. అందరూ చెప్పాలి, ఏం చూస్తున్నాడు? పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు. పరలోకాన్ని చూస్తున్నాడు. పరలోకంలో అనుభవాలు చూస్తూ ఉండగా ఒక గ్రంథము తెరవబడుతూ ఉంది. అక్కడ జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడును. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? మనందరి కొరకు పరలోకములో ఒక గ్రంథము వ్రాయబడుతుంది. ఎలాంటి తీర్పు పొందారట? ఆ గ్రంథమందు వ్రాయబడిన వాటిని బట్టి. ఏ క్రియలు చేసేవా ఇవి వ్రాయబడుతున్నాయి. ఆ క్రియలకు తగిన ప్రతిఫలం తప్పకుండా పొందుతాం. సంపూర్ణమైన మారు మనసు పొందావా లేదా? మరింత దేవునికి దగ్గర అయ్యావా లేదా? వాక్యాన్ని నెరవేర్చావా లేదా? లోకాన్ని విసర్జించావా లేదా? ప్రమాణం చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నావా లేదా? ప్రతి ఒక్కటి కూడా గ్రంథమందు వ్రాయబడతా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఆ గ్రంథం విప్పబడినప్పుడు తప్పించుకోగలమా? చెప్పాలందరూ కూడా. ఆ గ్రంథం విప్పబడినప్పుడు తప్పించుకోగలమా? తప్పించుకోలేం. నేను చేయలేదు ప్రభువా అన్నా కుదరదు, నేను మాట్లాడలేదు ప్రభువా అన్నా కుదరదు, నేను అక్కడికి వెళ్ళలేదన్నా ప్రభువా అని కుదరదు. వ్రాయబడుతుంది అక్కడ. ఎవరి క్రియల చొప్పున వారు ప్రతిఫలము పొందబోతున్నారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, పళ్ళు పటపట కొరుకుచు. ఎందుకు తెలిసి ఇంత తప్పు చేశాను, ఎందుకు ఇలా మాట్లాడాను, ఎందుకు ఇలా నడిచాను, ఎందుకు ఇలా చూశాను, ఎందుకు ఇలా ప్రవర్తించాను, ఎందుకు ఎక్కడికి వెళ్ళాను, దేవునికి మాట ఇచ్చా కూడా ఎందుకు తప్పిపోయాను. పళ్ళు పటపట కొరికినా, ఏడ్చిన, అంగలార్చిన నిత్య నరకాగ్నిలో నుండి తప్పించేవాడు ఎవడో లేడు. అక్కడ తప్పించబడకరికే ఇక్కడ ఈ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. గ్రంథాలు విప్పబడుతున్నాయి. ఆ గ్రంథాల్లో ఇదిగో ఒకటి ప్రార్థన గ్రంథం ఉంది, దాంట్లో నీ పేరు ఉండాలి. తర్వాత 15వ వచనంలో చదివాం, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను. ఎస్, నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడాలి. చెప్పండి ఒకసారి. అందరూ చెప్పాలి, నా వైపు చూస్తూ చెప్పాలి. జీవగ్రంథములో వ్రాయబడాలి. ఎవరి పేరు వ్రాయబడద్ది జీవగ్రంథంలో? ఆ జీవగ్రంథంలో ఎవరి పేరు లిఖించబడద్ది? మనం మొదట చదివిన మూలవాక్యంగా చదివిన వచనమే, పరలోకమందు మీ పేర్లు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. ఎవరితో చెప్పాడు ఈ మాట? శిష్యులతోటి చెప్పాడు. అంటే దీని అర్థం, ఎవరైతే యేసయ్యకు శిష్యులుగా మారారో వారి పేర్లు ఎక్కడ వ్రాయబడతాయి? జీవగ్రంథములో పరలోకములో వ్రాయబడుతున్నాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీవగ్రంథముల పేర్లు వ్రాయబడాలి అంటే శిష్యులుగా మారాలి. శిష్యులుగా మారడం అంటే ఏదో కాదు. శిష్యులంటే ఎవరు? ఒకటి, యేసయ్యను వెంబడించిన వారు. చెప్పండి ఒకసారి. అందరూ చెప్పాలి. శిష్యులంటే ఎవరు? యేసయ్యను వెంబడించిన వారు. వెంబడించటంలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. వెంబడించడంలో చాలా అభివృద్ధి ఉంది.
వెంబడించడంలో అత్యున్నతమైన మహోన్నతమైన ఆశ్చర్యాలు మనం చూస్తూ ఉన్నాం. వెంబడించిన వాళ్ళందరూ గొప్పవాళ్ళయ్యారు. వెంబడించిన వాళ్ళందరూ పరలోకంలో ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నారు. వెంబడించిన వారు అభివృద్ధి చెందారు. వెంబడించిన వారు ఆశీర్వాదింపబడ్డారు. వెంబడించిన వారు మహాపురుషులయ్యారు. స్తోత్రం కలుగునుగాక. చరిత్రకారులయ్యారు. చరిత్ర సృష్టించారు వెంబడించిన వారు. అబ్రహాము ఏ దేవుని వెంబడించాడో విశ్వాసాన్ని బట్టి అబ్రహాముని వెంబడించిన లోతు కూడా దీవించబడ్డాడు. ఇదిగో నయోమిని వెంబడించి మోయాబుని విడిచి బెత్లెహేముకు వచ్చిన రూతు యేసయ్య వంశావళిలో ఒకటిగా మార్చబడింది. స్తోత్రం కలుగునుగాక. ఏమీ లేని స్థితిలో నుండి, నిరాశ కలిగిన స్థితిలో నుండి, దీన స్థితిలో నుండి, కరువు కలిగిన స్థితిలో నుండి, అన్ని పోగొట్టుకొనిన స్థితిలో నుండి, జీవితమే లేదనుకున్న స్థితిలో నుండి ఒక ఉన్నతమైన వ్యక్తికి బోయాజుకు భార్య అయి బెత్లెహేమును ఏలింది రూతు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నిరాశలో నుండి అభివృద్ధిలోనికి నడిపించబడింది రూతు జీవితం. కారణం, బెత్లెహేముకు వచ్చిన నయోమిని వెంబడించింది. ఈరోజు నేను మీకు ఒక మాట చెప్తున్నాను. అసలు ఎవరిని వెంబడిస్తున్నావు? శిష్యులు ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసయ్య శిష్యులు వెళుతుంటే ఆనాడు ఉన్న జనాంగం అంతా ఏమన్నారో తెలుసా? భూలోకమును తలక్రిందులు చేయువారు వీరే. ఇప్పుడు ఉన్నారు మాలాంటి శిష్యులు, భూలోకాన్ని గలిబిలి చేస్తున్నారు తప్ప తలక్రిందులు చేసే శిష్యులు లేరు నేటి దినాల్లో. లేనిపోని బోధలు చేసి అద్భుతాలు, స్వస్థతలు, పేర్లు, ప్రవచనాలు ఇలాంటి వాటన్నిటిని పెట్టి గలిబిలి చేస్తున్నారు తప్ప భూలోకాన్ని తలకిందులు చేయట్లేదు. నేను చెప్తాను, ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని తలకిందులు చేసి సంఘంగా మన సంఘం మారాలి రాబోయే రోజుల్లో. అట్లాంటి విశ్వాసం మనలోనికి రావాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ త్యాగం రావాలి, ఆ సమర్పణ రావాలి. ఆదిమ సంఘము వలె యేసయ్యను వెంబడించే అనుభవంలోనికి రావాలి. శిష్యుల పేర్లు రాయబడ్డాయి పరలోకంలో. ఎందుకు? వారి సమస్తాన్ని విడిచి వచ్చి వారు యేసయ్యను వెంబడించారు. యేసయ్యనే వెంబడించారా? మరి ఎవరినైనా వెంబడించారా? చెప్పాలి ఒకసారి. ఎవరిని వెంబడించారు? యేసయ్యను వెంబడించారు. నేను మీకు మాట చెప్తున్నాను, వినండి. చాలామంది నేటి దినాల్లో క్రైస్తవులు చాలామంది అసలు యేసయ్యను వెంబడించట్లా. ఇంకోటి చెప్పనా, వాక్యం వినేదే. ఎందుకంటే వాక్యం నేర్చుకోవడానికి కాదు, వాక్యానుసారంగా మనసును మార్చుకోవడానికి కాదు, మార్కులు వేయడానికి అంటారు చాలామంది. ఫలానా వాళ్ళు ఇలా చెప్పారు, ఫలానా వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, వాళ్ళు అలా చెప్పారు. మార్కులు వేయడానికి కాదు, వాక్యం వినేదే. మనసులు మార్చుకోవడానికి వినాలి, బ్రతుకులు దిద్దుకోవడానికి వినాలి, జీవితాలు కట్టుకోవడానికి వినాలి, కుటుంబాలను దిద్దుకోవడానికి వినాలి, ఆత్మీయ జీవితంలో ఎదగడానికి వాక్యాన్ని వినాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈనాడు యేసయ్యకు ఫాలోవర్స్ లేరు. సంఘాల్లో కూడా యేసయ్యకు ఫాలోవర్స్ తగ్గిపోయారు. జాగ్రత్తగా చెప్పనా, కొంతమంది స్టీఫెన్ పాల్ గారి ఫాలోవర్స్, కొంతమంది దీవెనయ్య గారి ఫాలోవర్స్, కొంతమంది యోసన్న గారి ఫాలోవర్స్, కొంతమంది జాన్ వెస్లీ గారి ఫాలోవర్స్, కొంతమంది జెర్మియా గారి ఫాలోవర్స్. మరి యేసయ్యకు ఫాలోవర్స్ ఏరి? యేసయ్యను వెంబడించే వాళ్ళు లేరు. యేసయ్య మాట ప్రకారం నడిచే వాళ్ళు లేరు. యేసయ్య మాట ప్రకారం జీవించే వాళ్ళు లేరు. ఫలానా వాళ్ళు చెప్పారు, ఫలానా వాళ్ళు చెప్పారు, అసలు యేసయ్య చెప్పిన మాట వినేవాళ్ళు లేరు నేటి దినాల్లో. ఎవరిని వెంబడిస్తున్నావు? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అమ్మా రూతు, మోయాబు నుండి వచ్చావు, బెత్లెహేముకు వచ్చావు, యవలచాలకు వచ్చావు. నీ వెంబడించాల్సింది ఎవరినో తెలుసా? ఇక్కడున్న పని వారిని వెంబడించి నీవు. స్తోత్రం చెప్పండి. ఈ బావిలో ఉన్న నీళ్లు తాగు, ఇక్కడ కొండల యొద్దకు వెళ్ళు, ఇక్కడ నిలకడగా ఉండు. వేరే పొలంలో పనిచేసే వాళ్ళు కాదు నీ వెంబడించేది, పని వారిని కాదు. నీ పొలంలో నీకంటూ ఒక పని వాళ్ళు ఉన్నారు. ఆ పని వాళ్ళు ఎలా కోతకు వస్తున్నారు, వాళ్ళు ఎలా ఆ పడినటువంటి ధాన్యాన్ని ఎలా పడేస్తున్నారు, వాటిని ఏరుకుంటూ వెళతావా? వాళ్ళని గమనిస్తావా? దేనితో తృప్తిపరచబడుతున్నావు? ఏ ఆహారంతో బలపరచబడుతున్నావు? ఏ ఆహారంతో ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకుంటున్నావు? ఏ పని వారిని వెంబడించి ఎవరో పిడికిలి పడేసిన ఎంగిలి మెతుకులు ఏరుకుని బలపడటం కాదు, నీ ఉన్న పొలంలో నీ పని వాళ్ళు వేసే ఆహారంతో నీవు బలపడాలి. స్తోత్రం చెప్పండి. అందరి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరికి ఫాలోవర్గా ఉన్నావు?
ఈనాడు చాలామంది ఈ యూట్యూబ్ స్టార్స్, ఆ స్టార్స్, ఈ స్టార్స్ వీళ్ళని వెంబడిస్తున్నారు. నేను చెప్పనా, ఈరోజు స్టార్లుగా కొలబడుతున్న వాళ్ళందరూ ఒకరోజు అంత్యక్రీస్తు అనే మహాఘట సర్పం రాబోతూ ఉంది. ప్రకటన గ్రంథం నెరవేర్పు జరుగుద్ది చూడండి. ఆ ఘట సర్పం ఏం చేసిందో తెలుసా? ఆకాశములో ఉన్న నక్షత్రాలన్నిటిని నేలను రాల్చేసింది. ఈనాడు గొప్ప గొప్పగా స్టార్స్గా వాడబడుతున్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్పనా, ఎంతటి ఫాలోవర్స్ చెప్పనా, నేటి సంఘాలు ఎలా మారాయో చెప్పనా? వారి స్థానిక సంఘ సేవకుడి సాక్ష్యం వెంటరు. వీళ్ళు ఎవరో ఒక బ్రాహ్మణ ఆయన రక్షింపబడ్డాడంటే అతని సాక్ష్యం గొప్పదంటారు, కానీ పక్కనున్న మాలామాది కూడా రక్షింపబడితే ఆడి సాక్ష్యం ఎక్కదు. వీళ్ళకి లేరా ఇలాంటి వాళ్ళు చాలామంది? ఎవడో ఒక అగ్రకులస్తుడు మారాడంటే ఫలానా వాడు మారాడా ఆ సాక్ష్యం వింటున్నారు, కానీ నీ పక్కనున్న వీధిలో వాడు మారాడంటే ఆ సాక్ష్యం ఎక్కట్లేదు వీళ్ళకి. ఎవరిని ఫాలో అవుతున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? శిష్యుడు అంటే పరలోకములో నీ పేరు వ్రాయబడాలంటే మొదట నీవు యేసయ్యను వెంబడించడం అలవాటు చేసుకో. యేసయ్యతో నడవడం నేర్చుకో. యేసయ్యతో జీవితాన్ని గడపడం నేర్చుకో. స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎవరిని వెంబడిస్తున్నావు? పక్కవారిని వెంబడిస్తున్నావా? నీ పొలంలో ఉన్న పని వారిని వెంబడిస్తున్నావా? వెంబడించేవాడు శిష్యుడు. ఎస్, యేసయ్య శిష్యులు యేసయ్యను మాత్రమే వెంబడించారు. యేసయ్యతో మాత్రమే నడిచారు. యేసయ్యతో మాత్రమే జీవించారు. యేసయ్యతో పాలిభాగస్తులయ్యారు. పాలిభాగస్తులై హతసాక్షులైపోయారు దేవుని కొరకు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎస్, ఈ పేర్లు కదా జీవ గ్రంథములో వ్రాయబడేది. ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరికి ఫాలోవర్గా ఉన్నావు? ఎవరితో గడుపుతున్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నావు? గంటలు లైవ్లో ఉంటున్నావు, కానీ యేసయ్యతో ఉండు లైవ్లో. స్తోత్రం చెప్పండి. కళ్ళ ముందు కదలాడే బొమ్మలతో కాదు లైవ్లో ఉండేదే. నీవు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి చూచున్నట్లుగా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అక్కడ ప్రార్థన చేయి. అప్పుడు పరలోకమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిని వెంబడిస్తున్నావు? చాలామంది ఆనాడు కూడా చాలామంది యేసయ్యను వెంబడించడం మానేరు. లోక సంబంధమైన వ్యక్తులను వెంబడించారు. ఇంకా మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యోధా దేవునితో నడిచాడు, అద్భుతాలు చూశాడు, దేవుడు పెట్టిన ఆహారాన్ని తిన్నాడు. చివరికి ఏం వెంబడించాడు? మరలా వెళ్ళి చెప్పాలి. ఎవరిని వెంబడించాడు? ధనాన్ని వెంబడించాడు. చెప్పాలి. ఎవరిని వెంబడించాడు? ధనాన్ని వెంబడించాడు. వెండి నాణెములకు ఆశపడ్డాడు. యేసయ్యను వెంబడించిన పేతురు మహాద్భుతాలు చేశాడు. పేతురుతో అన్నారు, పేతురు నీవు బండవు, నువ్వు కేఫా, ఈ బండ మీదే నా సంఘమును నేను కడతాను. వేలాది మంది సంఘం కట్టబడ్డారు. 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు ఆ బండ మీద సంఘాన్ని దేవుడు కట్టారు. ఆ సంఘం ఎదుట పాతాళలోక పునాదులే నిలబడలేకపోయాయి. స్తోత్రం చెప్పండి. ఒక ఔన్నత్యాన్ని పొందినాడు పేతురు. తలకిందులుగా సిలువేయబడ్డాడు, హతసాక్షి అయిపోయాడు. అంద్రెయ బళ్ళెముతో పొడవబడ్డాడు. యాకోబు శరీరం ఒలిచివేయబడ్డాడు, చర్మం. బర్తిలోమయి కత్తితో పొడవబడి క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు. ధనాన్ని వెంబడించిన యోధ లోక సంబంధంగా తనకు తాను ఉరుబెట్టుకుని చచ్చి పైనుండి క్రిందికి పడి శరీరం మధ్యకు బద్దలై పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. పరలోకములో నీ పేరు వ్రాయబడాలి అంటే జీవ గ్రంథములో యేసయ్యను వెంబడించే శిష్యునిగా మారాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరికి శిష్యుడిగా ఉన్నావు? ఎవరికి శిష్యురాలుగా ఉన్నావు? కొంతమంది ఆ చుట్టూ ఉన్న విశ్వాసులకు ఫాలోవర్స్గా ఉంటారు. వాళ్ళు ఎలా నడిచారో, వాళ్ళు ఎలా నడిపిస్తున్నారో, వాళ్ళు ఎలా చెప్తున్నారో, వాళ్ళు ఏది మాట్లాడింపజేస్తున్నారో, వాళ్ళు ఏది మాట్లాడమంటున్నారో, వాళ్ళు ఏది చెప్తున్నారో, లోక సంబంధంగా నీ తోటి వారికి కాదు నువ్వు ఫాలోవర్గా ఉండేది. యేసయ్యకు ఫాలోవర్గా ఉండు, యేసయ్యకు శిష్యుడిగా ఉండు. ఆయన ఏది చెప్తే అది చేయి, ప్రార్థన చేయి. ప్రభువా నీ ఆత్మ నన్ను ఎలా నడిపిస్తే నేను అలా నడిపించబడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకో మాట చెప్పనా, అవసరమైతే నీ పనివాడు ఉన్నాడు అక్కడ, నీ సేవకుని వెంబడించడం నేర్చుకో. ఏ విషయంలోనైనా
చాలామంది చూడండి, ఇక్కడ శిష్యులను గురించి వీళ్ళ పేర్లు ఎందుకు వ్రాయబడ్డాయో తెలుసా? మీరు తర్వాత ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మీరు చదివితే పరలోకములో ఒక మహాసమూహం కనబడుతున్నారు. చెప్పండి, మహాసమూహం కనబడుతున్నారు. ప్రతి భాషలో నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి దేశములో నుండి, ఆయా జనాంగాల్లో నుండి ప్రత్యేకంగా పరలోకములో కొంతమంది వ్యక్తులు కనబడుతున్నారు. వారు తెల్లని అంగీలు ధరించి ఖర్జూరపు మట్టలు చేతబట్టి సింహాసనాసీనుడై ఉన్న దేవుని ఎదుట వారు దేవుని మహిమపరుస్తూ ఉండగా యోహాను వెళ్ళి ఆ పెద్దలను అడుగుతున్నాడు. అక్కడ ఉన్న 24 పెద్దలు ఉన్నారు, వారితో అడుగుతున్నాడు, అయ్యో వీరెవరయ్యా అని అడుగుతుంటే పెద్దలలో ఒకడు అంటున్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. చెప్పండి, ఎవరంట? అందరూ చెప్పాలి, ఎవరంట? మహాశ్రమల నుండి వచ్చిన వారు, లోకముల నుండి వేరై దేవుని కొరకు కొనబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు, ప్రతిష్ఠింపబడిన వారు, దేవుని కొరకు హతసాక్షులైన వారు, వారే దేవుని సేవకులు. స్తోత్రం చెప్పండి ఒకసారి. రోషం కలిగి సేవ చేసిన వారు, కార్పొరేట్ సేవ చేసిన స్టార్స్ కాదు వాళ్ళు, దేవుని కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు, హతసాక్షులైన వారు, వారి జీవితాన్ని త్యాగం చేసినటువంటి వారు. వాళ్ళలో వీళ్ళు ఉండొచ్చు. మన భారతదేశానికి వచ్చి వెలిగించిన హతసాక్షి అయిన డాక్టర్ విలియం కేరీ ఉండొచ్చు. ముదిగో మన ఒరిస్సా స్టేట్లోనే బజరంగ్ దళ్ గోండాల ద్వారా కాల్చివేయబడిన గ్రహం స్టైన్స్ గారు అయి ఉండొచ్చు. వీళ్ళందరూ ప్రాణత్యాగం చేశారు, హతసాక్షులయ్యారు. వీళ్ళందరూ ఎక్కడ కనపడుతున్నారు ఇప్పుడు? చెప్పండి, ఎక్కడ కనపడుతున్నారు? ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఫాలోవర్స్గా ఉండాలంటే ఎవరిని వెంబడించాలి? ఇలాంటి క్రీస్తు కొరకు త్యాగం చేసే వాళ్ళనా, లేక లోక సంబంధంగా సేవ చేసే వాళ్ళనా? ఎవరికి ఫాలోవర్స్గా ఉంటున్నారు? ఎవరిని వెంబడిస్తున్నారు? స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా జాగ్రత్తగా చెప్తాను, వినండి. వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వారు. కొంతమంది దేవుని సేవకునితో సంభాషించడం, మాట్లాడడం, గౌరవించడం, సేవకుని దగ్గర మెలగడం చాలామందికి తెలీదు. ఏదో మేమిచ్చే కానుకలు, మేమిచ్చే దశభాగాలు, మేమిచ్చే అర్పణలు, నువ్వు కాకపోతే దేవుడు కాకుల ద్వారా ఆహారం పంపిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆ రోషం, ఆ పౌరుషం, ఆ త్యాగం, ఆ సేవ పట్టుదల ఏ సేవకుల్లో అయితే ఉంటుందో దేవుడు వారిని ఎప్పుడు విడిచిపెట్టడం. కానీ చాలామంది నేటి దినాల్లో ఇలాంటి రోషం కలిగి, ప్రతిష్టత కలిగి, దేవుని కొరకు ప్రత్యేకించుకొని, ఏ శ్రమలైనా నిలబడి, ఎట్లాంటి పరిస్థితులైనా ఎదిరించి దేవుని కొరకు నిలబడే సేవకులు వెంబడించట్లే. ఎవరు స్టార్స్గా కనబడుతున్నారు, ఎవరికి యూట్యూబ్లో రేటింగ్ ఎక్కువ ఉంది, ఎవరికి ఇన్స్టాగ్రామ్లో రేటింగ్ ఎక్కువ ఉంది, ఎక్కడికి వేలాది మంది ప్రజలు వెళ్తున్నారు, వీళ్ళకి ఫాలోవర్స్ అయిపోతున్నారు నేటి చాలామంది విశ్వాసులు. ఈ హతసాక్షులైన వారి సేవకులు ఉన్నారే, ఈ మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళ కొరకు వాళ్ళు ఫాలోవర్స్ని తయారు చేసుకోలేదు, యేసయ్యను వెంబడించే వారిని తయారు చేశారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి. ఆకలి దప్పులతో గడిపారు, నిందించబడ్డారు, అవమానించబడ్డారు, కొట్టబడ్డారు, శ్రమలలో ఎదిగారు, సమస్యలను ఎదుర్కొన్నారు, శోధనలు ఎదుర్కొన్నారు, తుఫానులను ఎదుర్కొన్నారు, ఇదిగో ఖైదు చేయబడ్డారు. అట్టి శ్రమలలో నిలబడి హతసాక్షులయ్యారు. ఇలాంటి రోషం కలిగిన సేవకుల్ని వెంబడించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సేవకుడి గురించి తక్కువగా మాట్లాడడం, మా సేవకుడు నేనేది చెప్తే అది చేయాలంటాం. సంఘం ఎప్పుడు ఒకటి నేర్చుకోవాలి. మా సేవకుడు నోటి నుండి ఏది వస్తుందా, నాకే పని చెప్తాడా, నన్ను ఎలా వాడబడమంటాడా, నన్ను ఎక్కడ నిలబడమంటాడా, నన్ను ఎప్పుడు పాట పాడమంటాడు, నన్ను ఎప్పుడు వాక్యం చదవమంటారు, నన్ను ఎప్పుడు సాక్ష్యం చెప్పమంటారు. సేవకుని నోటి నుండి ఏదొచ్చి నన్ను బలపరుస్తుందో ఆ మాట కొరకు ఎదురు చూసే వెంబడించే వ్యక్తిగా ఉండాలి తప్ప నా మాటే సేవకుడు వినాలనే సంఘంగా ఉండకూడదు. ఇప్పుడు కూడా నన్ను ఎలా వాడబడమంటున్నాడు, నన్ను ఏం చేయమంటున్నాడు, మా సేవకుడు ఏది చెప్తాడో అది వెంబడించి చేసే వ్యక్తిగా నేనుండాలి అన్న సమర్పణ నీకు ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నేను చెప్పనా, 100 మంది, 10 మంది, 30 మంది 30 సలహాలు ఇచ్చారనుకో, ఒకరి సలహా చేయకపోతే ఇంకొకరికి నచ్చదు, ఒక మాట నెరవేరిస్తే ఇంకొకటికి నచ్చదు. 30 మంది మాట ఒక్కడు చేయలేడు.
ఒక్కడి మాట సంఘమంతా చేయొచ్చు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏది చెప్పాడు, ఎలా నడవమన్నాడు, ఏ టైం చెప్పాడు, ఏ సమయం చెప్పాడు, ఏ దిక్కులో నడిపిస్తున్నాడు, ఏ అనుభవాల్లో నడిపిస్తున్నాడు, ఏ మార్గంలో తీసుకెళ్తున్నాడు, ఏ ఆహారాన్ని పెడుతున్నాడు, ఏ నీటిని పెడుతున్నాడు, ఏ క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు, ఏ భక్తిని నేర్పిస్తున్నాడు. ఇలాంటి అనుభవంలోనికి వచ్చే వెంబడించే వ్యక్తులుగా మారే శిష్యురాలుగా ఆ మంచి సంఘముగా ఆ మంచి మందగా నీవు మారగలిగితే నీ పేరు తప్పకుండా జీవగ్రంథమందు వ్రాయబడుతూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తర్వాత వీళ్ళెవరు? హతసాక్షులైన వారు, దేవుని కొరకు ప్రాణత్యాగాలు చేసిన వారు. నేను మీకు మాట చెప్తాను, దేవుని కొరకు ఏదైనా త్యాగం చేస్తున్నావా? యేసయ్య చివరి బొట్టు వరకు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్నే మన కొరకు పెట్టినంతగా దీనుడై దీనత్వాన్ని ధరించుకొని తన ప్రాణమే మన కొరకు అర్పించాడు, పెట్టాడే. కనీసం కొంత సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? కొంత టైం దేవుని సేవకి ఇవ్వగలుగుతున్నావా? కొంత సమయం దేవునితో గడపగలుగుతున్నావా? ఒక్క ఆదివారం వచ్చి కొంత సమయం దేవునితో గడపలేకపోతున్నావు, ప్రార్థించలేకపోతున్నావు, ఆరాధన చేయలేకపోతున్నావు, వాక్యం లేకపోతున్నావు. దేవుడు అన్ని విషయాల్లో నిన్ను ప్రేమించి ఆశీర్వదించి కుటుంబాన్ని ఇచ్చి, వ్యవసాయాన్ని ఇచ్చి, ఉద్యోగాన్ని ఇచ్చి, వ్యాపారాన్ని ఇచ్చి, చేతి పని ఇచ్చి, ఎన్నో విషయాల్లో అన్ని అవసరాలు తీరుస్తూ బలపరుస్తున్నాడు. నీ ధనాన్ని దేవుని కొరకు త్యాగం చేస్తున్నావా? నీ సమయాన్ని త్యాగం చేస్తున్నావా? నిన్ను నీవే దేవుని కొరకు ఖర్చు పెట్టుకోగలుగుతున్నావా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం త్యాగం చేస్తున్నావు? దేవుని కొరకు ఏమి ఇస్తున్నావు? త్యాగశీలులై హతసాక్షులైన వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడుతున్నాయి. స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ రోజు నుండి ఎంతమందిలో ఈ విశ్వాసం వస్తుంది? దేవుడు నా జీవితంలో ఏది ఇస్తున్నాడో దానిలో ఏదైనా సమయమైన, ధనమైన, నా జీవితమైనా దేవుని కొరకు నేను ఖర్చు పెట్టే స్థాయిలోనికి నేను రావాలి. దేవుని కొరకు నేను ఉపయోగపడాలి. అవసరమైతే ప్రాణం పెట్టే స్థితి వచ్చినా పెట్టగలిగిన స్థాయిలోనికి ఎంతమంది వస్తారు విశ్వాసంలోనికి? ఆ త్యాగం ఎంతమందికి ఉంది? స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు ఇన్ని మాటలు చెప్తున్నారు, మీరు చేయగలరా అంటే అంత తెగింపు లేకుండా అందరిని వదులుకొని ఇక్కడికి రాలేదు నేను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎప్పటికీ ధైర్యంగా చెప్తాను, అవసరమైతే క్రీస్తు కొరకు ఒక పౌలు వలె, ఒక పేతురు వలె, ఆయన శిష్యుల వలె ఈరోజు హతసాక్షి అయిపోవడానికైనా ఐఎమ్ రెడీ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎస్, పరలోకమందు బహుమానం సిద్ధపరచబడుతుంది, పరలోకంలో కిరీటం సిద్ధపరచబడుతుంది. ఎంతకాలం బ్రతుకుతాం ఈ లోకం? ఇంకో 30 ఏళ్ళు బ్రతకోవచ్చు, ఇంకో 40 ఏళ్ళు బ్రతకోవచ్చు. మొన్న 40 పూర్తయి 41లోకి అడుగు పెట్టాను. మా బ్రతికితే ఇంకో 30 ఏళ్ళు, ఇంకో 25 ఏళ్ళు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ చచ్చేదేదో దేవుని కోసం చచ్చిపోతే పరలోక సింహాసనమే సిద్ధపరచబడుతుంది. దేవదూతలే వెల్కమ్ పలుకుతారు, ప్రభువే స్వాగతం పలుకుతాడు నిలబడి. గొర్రెపిల్ల జీవగ్రంథములో మన పేరు వ్రాయబడాలి. స్తోత్రం కలుగునుగాక. అందరు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంబడించిన వారు, హతసాక్షులైన వారు, త్యాగం చేయగలిగిన వారి పేర్లు చెప్పండి ఎక్కడ వ్రాయబడుతున్నాయి? జీవగ్రంథంలో వ్రాయబడుతున్నాయి. చివరిగా ముగిస్తున్నాను, ఒక్క చిన్న మాట చెప్తాను, మిగతాయి మరలా మధ్యలో ఏదైనా కూడిక జరిగేటప్పుడు చెప్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి పత్రిక వ్రాస్తూ ఎపఫ్రోదితుతో చెప్తున్నాడు ఈ మాట. ఇదిగో ఫిలిప్పీ సంఘములో యువోదయ, సుంటికే అనే వారిద్దరు స్త్రీలు ఉన్నారు. వారు నిజమైన సహకారులు. ఇదిగో నాతో సేవ చేసిన వారందరితో బహుప్రయాసపడిన వారు. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడతాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చెప్పండి, ఎవరి పేర్లు వ్రాయబడుతున్నాయి పరలోకమందు? సహకారుల పేర్లు. పౌలుతో కలిసి సహకరించిన వారు, ప్రయాసపడిన వారు. 2 అనుభవాలు చెప్తున్నారు వాడితోటి. ఒకటి సహకరించారు, తర్వాత ప్రయాసపడ్డారు. పౌలు గారు సేవ చేయడానికి, ఫిలిప్పీ సంఘంలో సంఘం కట్టడానికి యువోదియ, సుంటికే అనేటటువంటి వారిద్దరూ వారి జీవితాలు ఖర్చు పెట్టారు, త్యాగం చేశారు. ప్రయాసపడిన వారి పేర్లు తప్పకుండా ఎక్కడ వ్రాయబడుతున్నాయి? జీవగ్రంథమందు. స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను ధైర్యంగా చెప్తాను, నేను మీకు రేపు పరలోకంలో ఈ మాటలు మీరు గుర్తు చేసుకోవాలి. పరలోకానికి వెళ్ళినప్పుడు ఇదిగో దేవుని కొరకు మీరందరూ ఎంతో గుప్పిలు విప్పుతున్నారు. మందిరం పనులన్నా ప్రతి పరిచర్య కొరకు ఎంతో సహకరిస్తున్నారు.
ఇగో రేపు సభలు పెడుతున్నారు. వీరు ఏదైతే ప్రయాసపడ్డారో తప్పక మీ ప్రయాస జీవగ్రంథమందు వ్రాయబడుతుంది. ఏ దేవుని కొరకు మనం పడిన ప్రయాస ఏది కూడా వ్యర్థం కాలేదు. స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు నీవు ఖర్చు పెట్టిన ఏ రూపాయి కూడా వ్యర్థం కాలేదు. దేవుని మందిరంలో నీవు ఏ పని చేసావో, ఏ వస్తువు కొన్నావో, ఏ రూపాయి పెట్టావో, ఏ లక్ష పెట్టావో, ఏ వేలు పెట్టావో, ఏ వందలు ఖర్చు పెట్టావో, చివరికి ఎంత ఖర్చు పెట్టావో ఏది కూడా వ్యర్థం కాలేదు. మీ పేర్లు తప్పకుండా జీవగ్రంథమందు వ్రాయబడుతున్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు నుండి మీరు ఒకటి నేర్చుకోవాలి. ఏది చేసినా ఎక్కడ ప్రకటించబడటం కాదు, మీ పేర్లు ఎక్కడ పొగడబడటం కాదు, ఇక్కడ వ్రాయబడటం కాదు. పాస్టర్ గారు నేను ఇంత ఇచ్చాను, నా గురించి చెప్పలేదు, నేను అంత చేశాను, నా గురించి చెప్పలేదు. ఇక్కడ కాదు, ఇక్కడ చెప్తే అక్కడ లేదు మీకు ఫలం. ఎక్కడ కాదు మనం ప్రయాసపడేది. చెప్పండి, ఎక్కడ వ్రాయబడాలి? పరలోకమందు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరు రెండు చేతులు అయితే చెప్పండి. వారిద్దరూ మంచి సహకరించిన వారు, దేవుని పరిచర్య కొరకు వాడబడినటువంటి వారు. ఫిలిప్పి సంఘానికి, ఫిలిప్పి పట్టణానికి వెళ్ళి పౌలు గారు సేవ చేస్తుంటయ్యా, నీతో పాటు మేము ఉన్నాం, మీటింగ్ పెట్టాలా, భోజనాలు పెట్టాలా, కూడిక పెట్టాలా, ఇగో మాకున్నదంతా మేము ఖర్చు చేస్తాం, మేము ఏం చేస్తాం. ఇక్కడ ఆత్మలు రక్షింపబడాలి, సంఘం ఉజ్జీవింపబడాలి, వాక్యం వినిపించబడాలి, సువార్త ప్రకటించబడాలి. ఇదిగో మేము ఉన్నాం. అంతేకాదయ్యా, ఖర్చు పెట్టడమే కాదు, నీతో కలిసి మేము ప్రయాసపడతాం. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, ఎక్కడికి ప్రయాణం చేయాలి చెప్పు, ఏ చోటుకి వెళ్ళాలి చెప్పు. నీతో పాటు మేము ఉన్నాం. యెషయాని, ఇదిగో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మీకు అర్థమవుతుంది. ఎవరు వెళతారు నా పనికి, నేను ఎవరిని పంపాలి అన్న స్వరం వినబడుతుంటే యెషయా అంటున్నాడు, ప్రభువా నన్ను పంపు, నేను సిద్ధంగా ఉన్నాను, నీ కొరకు నేను ప్రయాసపడతాను, నేను సహకరిస్తాను, నేను వాడబడతాను. పెదవులు కాల్చబడ్డాయి, వాడబడ్డాడు. మొత్తం ఇశ్రాయేలు యోధా జనాంగానికి గొప్ప ప్రవక్త అయ్యాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎప్పుడో ఒకటి చెప్తాను, వాడబడాలి అన్న తపన నీలో ఉంటే దేవుడు నిన్ను తప్పకుండా వాడుకుంటాడు. లేచి నిలబడదాం అందరం ఒకసారి. త్వరగా లేచి నిలబడి చేతులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువుని మహిమపరుస్తూ అందరూ దేవుని మహిమపరచండి, దేవుని ఘనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు రెండు చేతులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ పేరు ఎక్కడ వ్రాయబడింది, దేన్ని బట్టి సంతోషిస్తున్నావు? భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, దీవెనలు బట్టేనా? పరలోకమందు నీ పేరు వ్రాయబడి ఉన్నదని సంతోషించాలి. ఎంత అద్భుతంగా ప్రభు మనతో మాట్లాడారు ఈరోజు. నిజంగా నీ హృదయం కదిలించబడాలి, ఒక దీనత్వంలోనికి రావాలి. కన్నీటి ప్రార్థన దేవుని సింహాసనాన్ని, దేవుని మనసునే కదిలించే ప్రార్థన నీలోనికి రావాలి. పరలోకములో నీ కోసం ఒక గ్రంథం రాయబడుతుంది, గ్రంథాలు విప్పబడే రోజు రాబోతుంది. ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. ఎక్కడ వ్రాయబడింది నీ పేరు? శిష్యుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. శిష్యుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడ్డాయి. హతసాక్షులైన వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడ్డాయి. వెంబడించిన వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడుతున్నాయి. సహకరించి ప్రయాసపడిన వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడుతున్నాయి. వ్రాయబడుతుందా నీ పేరు? ప్రార్థన వీరుల కవులలో నీ పేరుందా? హతసాక్షుల గ్రంథంలో నీ పేరుందా? ప్రయాసపడి సహకరించిన వారి గ్రంథంలో నీ పేరుందా? ఈరోజు నిన్ను నీవు తీర్మానం చేసుకో, నిన్ను నీవు సిద్ధపరచుకో, నిన్ను నీవు ప్రయాసపడుకో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇదిగో వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చుచున్నాడు. వాని క్రియల చొప్పున సిద్ధపరచబడిన జీతం ఆయన యొద్ద ఉన్నది. ఎక్కడ ఏ తీర్పులో నిలబడతావు? ఏ గ్రంథంలో నీ పేరు వ్రాయబడుతుంది? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ స్తుతించాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు,
రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజు, అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఈ వార్త మూయబడు, ఈ సువార్త మూయబడు. వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. అందరూ చప్పట్లు కొడుతూ స్తుతించాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్ల పరిశుద్ధులకు విందవబోతుంది. ఏడేండ్ల పరిశుద్ధులకు విందవబోతుంది. ఏడేండ్ల లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఏడేండ్ల లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మూయబడు, ఈ సువార్త మూయబడు. వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేండ్ల ఇలపై యేసు రాజ్యమేలును. వెయ్యేండ్ల ఇలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యములన్నీ ఆయన ఏలును. ఈ లోక రాజ్యములన్నీ ఆయన ఏలును. నీతి శాంతి వర్ధిల్లును, నీతి శాంతి వర్ధిల్లును. న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు అందరూ చప్పట్లు కొడుతూ స్తుతించాలి. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రవి కోటి చెప్పలందరూ రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. రాబోతున్నాడు ప్రభువు త్వరగా. వాని వాని క్రియల కొరకు సిద్ధపరచబడిన జీతము నా యొద్ద ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభువు మాట్లాడుతున్నారు. ఆయన వచ్చినప్పుడు, నివెత్తబడినప్పుడు, ఆయన ఎదుట నిలబడినప్పుడు గ్రంథాలు తెరవబడుతున్నాయి. ఏ లిస్టులో నీ పేరుంది? ప్రార్థన వీరుల కవిలలో గ్రంథంలో నీ పేరు వ్రాయబడాలి. వెంబడించిన శిష్యుల హతసాక్షులైన శిష్యుల త్యాగం చేసిన వారి లిస్టులో నీ పేరు వ్రాయబడాలి. దేవుని పరిచర్యకు సహకరించి ప్రయాసపడిన వారి లిస్టులో నీ పేరు ఉండాలి. ఈ లోక సంబంధమైన పేరు కోసం తాపత్రయపడుతున్నావా? అది ఈ రోజు ఉంటుంది, రేపు పోద్ది. జీవ గ్రంథములో నీ పేరు ఉండాలి. ఎవని పేరైతే జీవ గ్రంథములో వ్రాయబడలేదో వాడు అగ్నిగుండంలో పడవేయబడుతున్నాడు.
నీవు అగ్నికి ఆహుతవటం ప్రభువుకి ఇష్టం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ స్వరూపి ఈ పునరుద్ధాన దినమున మీరు ఇచ్చిన వర్తమానం అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున మీరు దీవించండి. దేవా, సాక్ష్యం ఇచ్చిన బిడ్డలను బలపరచండి, బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. దేవా, గర్భఫలాలతో ఉన్న బిడ్డలను దీవించి నవమాసాలను నింపజేసి మంచి ప్రసవమును దయచేయండి. వివాహాలు జరగవలసిన యువకులకు వివాహాలు జరగడానికి కృప దయచేయండి. బిడ్డలందరూ యాన్యువల్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నారు, రాసే పరీక్షల్లో మీరు తోడై ఉండండి. దూరాన సమీపాన ఉన్న సంఘ బిడ్డల ఆయా కుటుంబాలందరినీ పేరు పేరు చొప్పున దీవించండి. దూర ప్రాంతాల నుండి వచ్చారు, మరలా తిరిగి వెళ్ళుచుండగా క్షేమంగా నడిపించండి. 11, 12, 13 మార్చి నెలలో జరగబోయే సభలను ఆశీర్వాదకరంగా జరిగించండి. వేలాది మంది ప్రజలను మేము చూడబోతున్నాము నాయన. విశ్వాసం ద్వారా, మంచి వర్తమానాల ద్వారా బలముంది, ఆశీర్వాదింపబడి ఒక ఉద్యమం లేపబడి ఈ ప్రాంతములో బలమైన కార్యాలు జరుగునట్లుగా, అలనాడు యెరూషలేములో మేడగదిలో ఉద్యమం లేపబడినప్పుడు 3,000 మంది మారు మనసు పొందినట్లుగా యెరూషలేము కదిలించబడినట్లుగా ఈ దులంపూర్ కదిలించబడడానికి మీరు కృప దయచేయండి. దేవా, ఈ సభల కొరకైనా పనుల్లో, ప్రయాణాలు, రాకపోకల్లో మీరు తోడై ఉండండి. ఇవనైనా సౌండ్ సిస్టమ్ కానీ, ఆర్కెస్ట్రా కానీ, పాటలు పాడే టీం కానీ, భోజనాల విషయం కానీ, మంచి వాతావరణం నుంచి కరెంటు విషయంలో కానీ ఎక్కడ ఏ ఆటంకం లేకుండా ప్రయాణాల్లో, రాకపోకల్లో ప్రతి విషయంలో కూడా మీరు జయము దయచేయండి. దేవా, పరిచర్య చేస్తున్నవారు, వంటలు చేస్తున్నవారు, వాలంటీర్స్ గా వ్యవహరిస్తున్నవారు, క్వాలిటీ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని నాయన, దైవజనులను జ్ఞాపకం చేసుకొని, దేవా, ఇది నీ పని, మీ కార్యం, మీరు జరిగిస్తారు. సమస్తము నీ నామ మహిమార్థమై జరిగి ఉజ్జీవింపబడినట్లుగా కృప దయచేయండి. దేవా, ఇదిగో మందిరం ఎలివేషన్ వరకు నాయన ఇంటి పనులు జరుగుతున్నాయి. సమస్తము మరింత త్వరితగతిని ముందుకెళ్ళడానికి మీరు కృప దయచేయండి. కావలసిన వాటన్నిటిని మీరు సమకూర్చండి. దేవా, నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ఈ గ్రామాన్ని, ప్రాంతాలన్నింటినీ దీవించండి. సంఘ బిడ్డల కుటుంబాలన్నింటినీ బలపరచండి. వ్యవసాయాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులన్నింటినీ కూడా మీరు దీవించండి. ఆయన యవ్వన బిడ్డలను మీరు దీవించండి, రక్షించండి. ఈ మధ్యాహ్న కాల దీవెనలతో నింపి బలపరచండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మాడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను మీరును క్షమించము. మమ్మల్ని శోధనలో నుంచి తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరమును నీవై ఉన్నావు తండ్రి. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు ఆదిని ఇప్పుడు అయినట్లు యుగములు రండి ఉత్సాహించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభువే. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము కూడి ఉన్న మనకెల్లరకు, మీ కుటుంబాలకు, సంఘ బిడ్డలకు, పరిశుద్ధులకు, మన పరిచర్యకు ఆయన కృప సదాకాలము తోడై నడిపించునుగాక. యేసు రక్తమే జయ, ప్రభు యేసు రక్తమే జయ, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్క నిమిషం అలా నిలబడండి.